పరిశ్రమకై అడుగు వేసిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఎలాంటి సపోర్ట్ లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఎన్ని కష్టాలు పడింది అనేది తెలుసుకున్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఒక బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయికి ఒక కోరిక ఎలా ఉంటుందో, ఆ కోరిక తీర్చుకుంటానికి ఎంత నరకం ఉంటుందో ప్రతి ఫేస్ చేస్తున్నారు బయట అమ్మాయిలు. అంటే నాకు ఇది కావాలి అని కూడా అడగలేము మేము. సపోర్ట్ ఫస్ట్ ఫ్యామిలీ నుంచి రావాలి. చాలా కష్టపడ్డామండి, చాలా అవమానాలు పడ్డాం. నేనైతే చాలా అవమానాలు పడ్డాను. ఇక్కడ నేను మనీ గురించి రాలేదండి. మనీ గురించి రావాలనుకుంటే ఐఎమ్ ఇన్ ఐటీ ఫీల్డ్. ఐ కెన్ ఎర్న్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. చాలా మాటలు పడ్డాను, అవసరం లేదని అనుకున్నాను. ఇలా కాదు, నేను చెయ్యాలి. ఐ హ్యావ్ టు బీ అట్లీస్ట్ 100 పీపుల్, ఒక పర్సన్ కైనా నేను ఒక మోటివేటర్ అయినా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. దానికి మీరు ఐఏఎస్ అవ్వాల్సిన అవసరం లేదు, 100%. దానికి పెద్ద సెలబ్రిటీ అవ్వాల్సిన అవసరం లేదు. 100%. అమ్మాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడమే ఇప్పుడు చాలా ఎక్కువైంది, కానీ బట్ ఇట్ ఈస్ ఏ డే స్టెప్. మైనారిటీస్లోంచి అసలు రావడం అంటే ఇంట్లో చాలా కష్టం. మా మదర్ ఈ షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఇది ఒక్కటే నువ్వు చేసేది, ఓకే, దీని తర్వాత వద్దు, పెళ్లి చేసుకో. ఆవిడకి సినిమా అంటే ఎంత ఇష్టమో అంతే భయం, ఈక్వల్. అంటే ఒక్కొక్క సినిమా 7 సార్లు 8 సార్లు చూస్తుంది థియేటర్కి వెళ్ళి. అంత పిచ్చి మా మదర్కి సినిమా అంటే. కానీ అది ఆ పిచ్చితో పాటు భయం పెరిగింది. వెన్ మై మదర్ ఈజ్ ప్రెగ్నెంట్, దెన్ ఓన్లీ హీ యాక్చువల్లీ వదిలేశారు ఫస్ట్. నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు తెలిసింది నాకు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఫాదర్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ రిలేషన్షిప్. మా మదర్ లైఫ్లో చూసిన కష్టాలండి నాకు తెలిసి నేనైతే నేను ఆవిడ ప్లేస్లో ఉంటే ఉండలేనండి. రాణి మూవీకి సంబంధించి సో ఫైనల్గా అయితే రిలీజ్ చేశారు. రాణి సేల్ చేయటానికి నేను డైరెక్టర్ పడిన ఇబ్బందులు, మేము ఈ కంటెంట్ అనుకోవట్లేదు, మేము ఈ కంటెంట్ అనుకుంటున్నాం. నేను ఒక్కటే క్వశ్చన్, ఏం కంటెంట్ అనుకుంటున్నారు వీళ్ళు అని నేను డైరెక్టర్ అంటే నేను ఇంకెవరికి అడగలేను. నాకు తెలిసిన సినిమా ప్రపంచం డైరెక్టర్ రాఘవేంద్ర గారే. అంటే ఏం కంటెంట్ రాఘవేంద్ర అని అన్నాడు. ఇక నేను ఇట్లాగే అసలు అది అంటే నువ్వు ఆన్సర్ ఇచ్చావా లేకపోతే క్వశ్చన్ చేసావా నాకు అనేది నా డౌట్. సో ఫైనలీ రాణి నుంచి అయితే బయటపడ్డారు. డెఫినెట్గా ఉన్న అప్పు తీరింది. ఇంత జరిగింది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మళ్ళీ భూమికి ఎలా ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు వచ్చారు మీరు? అసలు డైరెక్టర్ చాలా లిమిటెడ్ బడ్జెట్ పర్సన్. ఆయన ఎప్పుడు నాకు ఇంత కావాలి అని అడగరు, నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అని అడుగుతారు. నేను ఇంతే చేయాలనుకుంటున్నా, మహా అయితే ఒక పైన ఇంత కొంచెం వేసి నేను ఇచ్చిన బడ్జెట్కి ₹1 తగ్గించే చేస్తారండి ఆయన. ఎప్పుడు అనుకుంటున్నారు పెళ్ళి? పెళ్ళి సంబంధాలు రావాలి కదండి. అంటే సంబంధాలు వచ్చిన అదో భయం మా అమ్మకి. మీ అమ్మాయి జాబ్ మానేస్తుందా, ఇంట్లో ఉంటుందా, ఫస్ట్ క్వశ్చన్. మీ అమ్మాయి నల్లగా ఉంది, సెకండ్ క్వశ్చన్. ఇది ఎంత నారో మైండెడ్ ఉందనేది నాకు బాగా అర్థమైందండి. మీ అబ్బాయి జాబ్ చేస్తాడు, మీ అబ్బాయికి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంది, ఒక పెద్ద కంపెనీలో. సింపుల్ ఎగ్జాంపుల్ ఇది, నాకు వచ్చిన సంబంధాలు ఒక ఎగ్జాంపుల్. నాకు అర్థం కాదు, ఈ లాజిక్ నాకు అర్థం కాదండి. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే, ఇప్పటివరకు మీరు చాలా సిరీస్ చూసారు. సివిల్ సర్వెంట్ సిరీస్ కానీ, డాక్టర్స్తో కానీ, స్పోర్ట్స్ మెన్స్తో కానీ, అలాగే పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు, ఇలా బిజినెస్ మెన్స్, టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ అందరూ చూసారు. బట్ ఈరోజు ఒక సాదా సీదా మామూలు అమ్మాయి, ఒక అమ్మాయి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక సినిమాలో ఒక కో డైరెక్టర్గానో, అసిస్టెంట్ డైరెక్టర్గానో,
చేసి ప్రూవ్ చేసుకుని డైరెక్టర్గా అవ్వాలి అని అనుకుని అడుగు వేసి చిత్ర పరిశ్రమకి అడుగు వేసిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఎలాంటి సపోర్ట్ లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఎన్ని కష్టాలు పడింది అనేది తెలుసుకున్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఈ 2 రోజుల క్రితం నేను భూమి అని ఒక 30 నిమిషాల సినిమా చూడడం జరిగింది. అందులో ఇన్ అండ్ యాజ్గా అంటే భూమి క్యారెక్టర్ చేసి ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన నజియా గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. సో వెల్కమ్ చెప్పేద్దాం. నజియా గారు, నమస్తే చెప్పకూడదు చిన్నవారు కాబట్టి, నమస్తే, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. మీ పూర్తి పేరు ఏంటి యాక్చువల్లీ? నా ఫస్ట్ టైం నా పూర్తి పేరు రివీల్ చేస్తాను. నా పేరు అహ్మదున్నీసా. అహ్మదున్నీసా, ఓకే. మరి నజియా అంటే నేను అహ్మదున్నీసా అనేది పిలవటం కష్టం అయిపోతుందని నేను అబ్రాడ్లో చదివేటప్పుడు ఇంగ్లీష్ ప్రొనౌన్సింగ్కి వాళ్ళకి చాలా కష్టం అవుతుందని చెప్పి మా తాతగారు నన్ను ఫస్ట్ పెట్టిన పేరు అది నాజియా అని. ఆయన నన్ను ఇలా ఎత్తుకోగానే నన్ను నాజియా అని నోట్లోంచి వచ్చింది. అచ్చా, దట్ ఈస్ నాట్ నజియా, నాజియా. ఓకే. సో మా మదర్ చెప్పేవారు నాకు, నిన్ను యాక్చువల్గా తాతగారు ఆ పేరు పెడదాం అనుకున్నారు, బట్ ఉంటారు కదా జాతకాల ప్రకారంగా అని చెప్పి నేను దేవుడి పేరు మగపిల్లాడు పుడితే అహ్మద్ అని పెట్టుకుందాం అనుకున్నాను. అంటే ఆడపిల్ల పుట్టినందుకు బాధపడ్డావా అని అన్నాను. ఓకే. అంటే అలా ఏం లేదు, అంటే మగపిల్లాడు పుట్టుంటే ఇంకా ధైర్యంగా ఉండేది, అంటే దానికి డబల్ ధైర్యం నేను నీకు ఇస్తాను నేను రేపు పెద్ద అయిందాక అని అన్నాను నేను. వెన్ ఐ వాజ్ 7 years. అవునా? ఓకే. సో అలా నా పేరు ఆస్ట్రేలియాకి వెళ్ళాక, నేను ఆస్ట్రేలియాలో చదివాను మాస్టర్స్. సో అక్కడికి వెళ్ళాక వీళ్ళకి నా పేరు పలకటం కష్టం అవుతుంది, నా పేరుని ఇట్లా ఎందుకు చేస్తున్నారు, కుని చేసేసారు. వద్దు సూడో నేమ్ అనే ఉంటుంది జాబ్స్ చేసేటప్పుడు, సూడో నేమ్స్ ఉంటాయి, దాన్ని బట్టి సూడో నేమ్స్తో మేము క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటాం. సో అసలు నాజియానే పెట్టేసుకున్నాం. ఓకే. నాజియా ఈజ్ ఓకే, ఇట్స్ ఈజీ టు కాల్ నాజియా. అయితే నాజియా అండి. నాజియా అలా 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 ఇంకా నేను సినిమాలోకి వచ్చిన తర్వాత అహ్మదున్నీసా అంటే ఎవ్వరికి ఎక్కదు, నాజియానే కంటిన్యూ చేద్దామని ప్రొఫెషనల్ నుంచి సినిమాకి కూడా అదే పేరు పెట్టుకున్నాను నేను, నాజియా అని. కానీ నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందంటే అమ్మాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడమే ఇప్పుడు చాలా ఎక్కువైంది, కానీ బట్ ఇట్ ఈస్ ఏ డేర్ స్టెప్. వన్ థింగ్, మైనారిటీస్లోంచి అసలు రావడం అంటే ఇంట్లో చాలా కష్టం. ఇప్పుడు కూడా కష్టం నాకు చెప్పాలంటే. మా మదర్ ఈ షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఇదొక్కటే నువ్వు చేసేది, ఓకే, దీని తర్వాత వద్దు, పెళ్లి చేసుకో, మనకి సినిమాలు వద్దమ్మా, వద్దు, నేను ఇంత చదివించాను, మంచి జాబ్ చేసుకో, సినిమాలు వద్దు, నాకు భయం. ఆవిడకి సినిమా అంటే ఎంత ఇష్టమో అంతే భయం, ఈక్వల్. అంటే ఒక్కొక్క సినిమా 7 సార్లు 8 సార్లు చూస్తుంది థియేటర్కి వెళ్ళి. అంత పిచ్చి మా మదర్కి సినిమా అంటే. అదే మీకు వచ్చింది ఇప్పుడు. కానీ అది ఆ పిచ్చితో పాటు భయం పెరిగింది. పేపర్లో చదువుతారు, లైక్ షీ ఆల్వేస్ రీడ్ ఏ న్యూస్ పేపర్. ఓకే. ఏదో ఒకటి వింటూనే ఉంటారు, సినిమా పరిశ్రమలో ఇలా జరిగింది, అట్లా జరిగింది, ఇట్లా జరిగింది. ఆవిడకి అది చిన్నప్పటి నుంచి భయం అనేది కూడిపోయి ఉంది. సో వద్దు, మనం మధ్యతరగతి మనుషులం, మనకు వద్దు, నేను నీకు చక్కగా చదివించాను, జాబ్ చేసుకో, చక్కగా ఉండు, చక్కగా లైఫ్ని. అంటే నాకు అర్థం కాదంటే, నువ్వు చదివించావు, నేను చదివాను, నాకు కావాల్సిందేంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ అనేది నా క్వశ్చన్ మార్క్. కానీ అసలు సరే, మీ జర్నీ గురించి తెలుసుకున్నాక అప్పుడు భూమి గురించి మాట్లాడతాను. ఓకే. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నాది గుడివాడ అండి. నేను బార్న్ అండ్ బాటప్ గుడివాడ. ఓకే. అంటిల్ ఇంటర్మీడియట్ నేను అక్కడ చదివాను. ఆ తర్వాత బీటెక్ నాకు నిమ్రా కాలేజ్లో సీట్ వస్తే ఐ షిఫ్టెడ్ దేర్. అండ్ మా మదర్ టీచరు, ఒక హై స్కూల్కి ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఎంప్లాయీ. సో నేను అప్ అండ్ డౌన్ చేస్తే ఆడపిల్లకి ఇబ్బంది అవుతుందని చెప్పి మా మదర్ అప్ అండ్ డౌన్ చేసేవారు జాబ్ కోసం. ఓకే. సో అక్కడ 4 years చదివి కంప్లీట్ అయ్యాక బీటెక్ జాబ్ చూసుకో, లేకపోతే పెళ్ళి చేసేస్తానంటే నేను అన్నా ఐ వాంట్ టు స్టడీ మోర్, ఐ డోంట్ వాంట్ టు లీవ్ హియర్ అన్నా. నేను ఇది నాకు నచ్చలా అని అన్నాను. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంది. యూఎస్ఏ అని అనుకున్నా ఫస్ట్. నేను 2 సార్లు ఎగ్జామ్ రాసా, రిజెక్ట్ అయ్యా.
అయ్యో. వీసా రిజెక్ట్ అయింది. ఓకే. సో అదే జిఆర్ఈ టోఫెల్స్ ఉంటుంది, ఐఎల్స్ ఉంటుంది కాబట్టి దాంతో ఆస్ట్రేలియాకి అప్లై చేశాను. డ్రాప్ బాక్స్ కాబట్టి వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియా, బలారత్ యూనివర్సిటీ అని సిడ్నీలో ఉంది. ఓకే. అది చాలా చిన్న యూనివర్సిటీయే, బట్ స్టిల్ నాకు వచ్చింది అందులోనే. నాకు సరిపడా నా ఎడ్యుకేషన్కి సరిపడే మనీతో నాకు వచ్చిన కాలేజ్ అది. నేను అందులోనే చదువుకున్నా. అక్కడ 4.5 years ఉన్నాను నేను. 2 years చదువుకున్నా, 2 years జాబ్ చేశా, పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేశా, అప్రూవ్ అయింది. బట్ స్టిల్ మా మదర్కి హెల్త్ బాగాలేదు. ఆవిడ ఇక్కడ ఒంటరా, ఆవిడకి ఎవ్వరు లేరు. ఓకే. అన్నదమ్ములు ఉన్నా, చెల్లెలు ఉన్నా అంతగా పట్టించుకోరు. ఏంటి అంటే ఏంటి, సిబ్లింగ్స్ మీరు? నేను ఒక్కదాన్ని. ఓకే. సో మా మదర్ ముందు వెనక ఎవరు లేరు. మా మదర్, మా నాన్నగారు నేను పుట్టక ముందే చనిపోయారు. ఓకే. వెన్ మై మదర్ ఈజ్ ప్రెగ్నెంట్, దెన్ ఓన్లీ యాక్చువల్లీ వదిలేశారు ఫస్ట్. తర్వాత కొన్ని రోజుల తర్వాత చనిపోయారు అని నాకు తెలిసింది. నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను 10th classలో ఉన్నప్పుడు తెలిసింది నాకు. ఓకే. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఫాదర్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ రిలేషన్షిప్. మదరే నాకు అంతా. సో అలా చదువుకున్నాను నేను. ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకుని రిటర్న్ వచ్చాను నేను. రిటర్న్ వచ్చాక మా మదర్కి బాగాలేదని రిటర్న్ వచ్చేసాను నేను. వచ్చాక హైదరాబాద్లో కుక్కట్పల్లిలో హాస్టల్లో ఉన్నాను నేను. జాబ్ చేసుకుంటూ హాస్టల్లో ఉన్నా. ఓకే. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు అప్పుడే షిఫ్ట్ అయ్యాను. నేను ఒక్కదాన్ని హాస్టల్లో ఉన్నా. అంటే ఒక ఇల్లు చూసుకుని మమ్మీని కూడా తీసుకొద్దాము ఒక 3-4 monthsలో అని జాబ్ వెతుక్కున్నాను. చేసా ఒక 2 years 3 years, మళ్ళీ జాబ్ చేసా. ఐఎమ్ నాట్ హ్యాపీ. ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ టైంలో ఐ థింక్ ఈ షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నట్టున్నాయి చిన్న చిన్నగా. ఇప్పుడిప్పుడే షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్నా. ఎవ్రీడే నేను 3 o'clock దాకా షార్ట్ ఫిల్మ్స్ చూస్తా. ప్రతి డైరెక్టర్ చేసే ఒక్క ఛాన్స్ నాకు. మీరు డైరెక్ట్ చేయాలి, యాక్ట్ చేయాలని ఒక్క ఛాన్స్. ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలి ఓకే అర్థం కాల. మళ్ళీ గ్యాప్ ఇచ్చా. చూసుకుంటూనే, అంటే అది లోపల నుంచి అది ఉంది నాకు. యాక్టింగ్ చేయాలి, ఎలా అప్రోచ్ ఎలా అనేది నాకు తెలియలా. అలా 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 ఉండేటప్పటికి ఫ్రెండ్స్ త్రూ ఒక పర్సన్ తెలుసు నాకు. ఆయన చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్లో జాబ్ చేస్తూ ఉంటారు, ఆర్టిస్ట్గా చేస్తుంటే ఒకరోజు ఒక ప్రీమియర్కి తీసుకెళ్ళారు నన్ను. చిన్న షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్కి తీసుకెళ్తే చూసి నేను బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఒక రాణి అనే సబ్జెక్ట్ చేస్తున్నారు ఆయన, డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారు. చేస్తుంటే ఆవిడ లేడీ అసిస్టెంట్ కోసం చూస్తున్నారు. ఓకే. అంటే అది మొత్తం ఉమెన్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్. అది ఒక లేడీ అసిస్టెంట్ అనేది నీడెడ్ అక్కడ ఒక హీరోయిన్కి. ఓకే. నన్ను నా ఫ్రెండ్తో నేను వెళ్ళినైనా నువ్వు చేస్తావా అని అంటే, నాకు ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లా, నేను ఫస్ట్ సినిమాలో దూరాలి, అక్కడి నుంచి నేను వెళ్తా యాక్టింగ్ కోసం అని నాకు తెలుసు. ఆ పర్సన్కి తెలుసు, ఆపోజిట్ డైరెక్టర్కి తెలియదు అది నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనేది. అలా స్టార్ట్ అయింది నా సినిమా ఫీల్డ్. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళినప్పుడు నన్ను కథ చెప్పారు 2-3 సార్లు. నేను కూర్చున్నాను, తర్వాత రిజెక్ట్ చేశాను నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా వద్దని. నేను ఒకటే కారణం అడిగా, ఎందుకు అని. మీరు జాబ్ చేస్తారు, నైట్ షిఫ్ట్స్ చేసి పొద్దున్న వచ్చి షూటింగ్ చేసుకోవటం అనేది మైట్ బి వర్కౌట్ అవ్వకపోవచ్చు. నాకు 24/7 అవైలబుల్ ఉండేటట్టు ఉండాలి పర్సన్ అనేది ఈ సబ్జెక్ట్కి అని అన్నారు. ఓకే ఫైన్, నేనేమనుకోలే. బాధపడ్డా 3 నెలలు, లిటరల్లీ బాధపడ్డాక ఒక ఆల్ ఆఫ్ సడన్ డే ఆ తర్వాత కమ్యూనికేషన్ అనేది ఉంటుంది కదా పర్సన్కి. ఫేస్బుక్లో చాట్ చేసుకోవటం, ఏం జరుగుతుంది ప్రాజెక్ట్ అని ఒకరోజు ఇలా అడిగితే, ఇలా ప్రాజెక్ట్ ఆగిపోయింది అని అన్నారు. దేనికి అన్న, బడ్జెట్ ఇష్యూ అని అన్నారు. అసలు ఏ బడ్జెట్కి స్టార్ట్ చేసావు, ఎంతకి స్టార్ట్ చేసావు, ఎందుకు ఆగింది, దేని మూలంగా ఆగింది అన్నీ తెలుసుకున్నాక నేను పెడతానన్నా. ఐ విల్ ప్రొడ్యూస్, డోంట్ వరీ అన్న. అంటే నాకు 24 hours టైం ఇచ్చారు ఆయన. నాదే ఆలోచించుకో, నువ్వు చేయకపోయినా నేను బాధపడను, చేస్తే ఇంకా హ్యాపీ. కానీ ప్రీవియస్ ప్రొడ్యూసర్ వదిలేసినట్టు వద్దు, స్టాండర్డ్గా ఆలోచించుకో. ఇది మంచి, యాక్చువల్లీ నేను కూడా చిన్నగానే స్టార్ట్ చేశాను, కానీ మంచి క్వాలిటీ కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ఇది. అంటే నువ్వు సబ్జెక్ట్ గురించి నాకు చెప్పకు, సబ్జెక్ట్ నేను విన్నాను. ఐ నో వాట్ ఈస్ రాణి అనే ప్రాజెక్ట్. నువ్వు ఎంత కష్టపడ్డావు దాని మీద 3 years అనేది నాకు తెలుసు. సో ఐ విల్ ప్రొడ్యూస్ అని చెప్పి అక్కడి నుంచి నేను అప్పు తీసుకుని, బ్యాంక్ లోన్ తీసుకుని
సో కొన్ని సేవింగ్స్ ఉన్నాయి నాయి, ఒక 3 years సేవింగ్స్ ఉంది, అది ఇచ్చేసా ఒకేసారి. ఫస్ట్ అంటే నడవాలిగా, స్టార్ట్ అవ్వాలిగా, ఆగిపోయిన షూట్ అనేది మొదలవ్వాలి. సో ఈ డబ్బుతో షూట్ మొదలుపెట్టు, మీన్ వైల్ ఈ టైంలో నేను లోన్ అప్లై చేస్తా వస్తుందేమో అని అంటే లోన్ అప్లై చేసా. నా పే స్లిప్స్ పెట్టుకుని లోన్ అప్లై చేశా. నేను మా మదర్ని కూడా అడగల, మా మదర్ని ఒక్కటే క్వశ్చన్ చేశా, నేను చెయ్యాలనుకుంటున్నాను అంటే నెలకి ఇంత లోన్ నువ్వు కడతావా? కడతా. ఏదైనా జరిగితే నీదే రెస్పాన్సిబిలిటీ, నేను రూపాయి ఇవ్వను. ఓకే ఫైన్, నేను చేసుకుంటా. మా మదర్ కూడా డైరెక్టర్ గారితో మాట్లాడి మంచిగా చేసుకోండి అయ్యా, మంచి సినిమా చేసుకోండి అని ఒక మాట అని వదిలేశారు. అంటే షీ వాజ్ ఎక్కడో ఇన్సైడ్ నుంచి అనుకుంటూ ఉంటుంది, ఇది అనవసరంగా మళ్ళీ వెళ్తుంది ఇదే రూట్లోకి అని. అలా స్టార్ట్ చేసి లోన్లు కట్టుకుంటూ రాణి సబ్జెక్ట్ని అలా ఎంటర్ అయ్యా నేను సినిమాలో. అట్లా ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యా. అంటే ఏదో ఒకటి డైరెక్టర్ కాకపోయినా ఇలా అయినా ఎంటర్ అవుతున్నాను కదా అని ఆలోచన. కానీ ఆ జర్నీలో డైరెక్టర్ రాఘవేంద్ర గారికి నాకున్న ఇంట్రెస్ట్ అనేది కనపడింది. ఈవిడ ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, ఈవిడ యాక్టర్ కోసం దూరిందనేది నాకు అర్థమైంది. ఒక్కటే మాట అన్నారు, రాణి అయిపోని నీకోసం నేను, ఇది పెద్ద సినిమా నా కెరియర్కి, ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్, నాకు ఒక డెమో మూవీ, దీని తర్వాత 30 minutes ఒక షార్ట్ ఫిల్మ్ ఒక డైరెక్టర్ తీయాలంటే రిస్క్, అది ఆలోచిస్తారు. నేను నీకోసం చేస్తా, నువ్వేంటో అనేది నేను చూపిస్తా, పెర్ఫార్మెన్స్ పర్సన్ అనేది నేను నీకు చూపిస్తానని నా కోసం భూమి అనే కథ రాసి దానికి వర్క్షాప్ చేయించి మొత్తం ఎలా అనేది మొత్తం నాకు ఆ స్టోరీని, అంటే నేను ఆ స్టోరీ చేయటానికి కూడా భయపడ్డా స్టార్టింగ్లో. ఇట్స్ ఎ పెయిన్, టోటల్ ఉమెన్ పెయిన్ అనేది. సో అలా నాకు ఆయన చేసి ఈరోజు ప్రాజెక్ట్ అనేది నా చేతికి ఇచ్చారు. ఒక మొదటి స్టెప్ అనుకుంటున్నాను నా యాక్టింగ్కి అది. కానీ రాణి మూవీకి సంబంధించి సో ఫైనల్గా అయితే రిలీజ్ చేసాం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, ఎంఎక్స్ ప్లేయర్లో, అమెజాన్ యూఎస్ఏ యూకేలో, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో, హంగామాలో ఉంది సినిమా. అప్పు తీర్చారా? అప్పు తీర్చేసా నేను. కనీసం అప్పు లేకుండా అయిపోయింది, కనీసం కొంతైనా మీ చేతిలో మిగిలిందా? లేదండి. అవునా? రూపాయి మిగల్లా. బాధ లేదు, ఐఎమ్ హ్యాపీ. నాకు మాత్రం అప్పు తీరిపోయిందని అయితే హ్యాపీగా ఉంది. అప్పు అది కూడా ఏమైందంటే రాణి సేల్ చేయటానికి నేను డైరెక్టర్ పడిన ఇబ్బందులు నరకం. ఎన్ని చోట్ల పంపించిన సినిమా చూస్తాం, చెప్తాం, అలా అని ఒకసారి 3 నెలలు, ఒకసారి 4 నెలలు, ఒకసారి 6 నెలలు వేస్ట్ అయింది. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది. నేను ఒకటే ఆలోచించా, ఇలా కాదండి మనం యూట్యూబ్లో వేసేద్దాం సినిమాని, జనాలు చూస్తారు, చూడండి అంటే. ఆ తర్వాత వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ వచ్చి ఆ రైట్స్ని నా దగ్గర నుంచి తీసుకున్నారు టోటల్గా. నేను స్పెండ్ చేసిన మనీ నాకు ఇచ్చేసి, ప్రాఫిట్ ఏం లేదు, స్పెండ్ చేసిన మనీ ఇచ్చేసి తీసుకున్నారు. ఆయన ఓటీటీలో రిలీజ్ చేయించారు రాజీవ్ గారు, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్తో పరిచయం ఉంది ఆయనకి. అసలు నిజంగానే ఆయన తీసుకున్న తర్వాత ఇంకా బాగా ఒక లెవెల్, నేను ఒక లెవెల్ దాకా తీసుకెళ్తే ఆ లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళి ప్రమోట్ చేసి ఈరోజు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూడగలుగుతున్నారంటే నేను చెప్పాలనుకుంటే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ రాజీవ్ గారిది. ఆయన మీరు ఇన్ని చోట్ల తిరిగి వచ్చారు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి రండి, అప్పటికి ఎవరు తీసుకోకపోతే నేను తీసుకుంటానన్నారు. ఆయన అదే మాట మీద ఉన్నారు, తీసుకున్నారు సినిమా. ఇక్కడ నుంచి ఆయన ఇప్పుడు కొనుక్కున్న ప్రొడ్యూసర్ ఆయన రైట్స్, అది సినిమా అది. సో నాకు రావాల్సింది నాకు వచ్చింది. ప్రాఫిట్ రాకపోయినా పర్లా, నా లోన్ తీరిపోయింది. నాకు చాలా అది, అంటే నెలకి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ జాబ్ చేసే అమ్మాయికి ఆ లోన్ కట్టాలంటే నరకం. అవును. 1-2 కాదు, మీరు 80 లక్షలు తీసుకున్నారు కదా? లేదు, అంత అమౌంట్ తీసుకోలేదు. లేదా? లేదు. ఇది చాలా లో మినిమల్ బడ్జెట్ ప్రాజెక్ట్, చాలా లో, అంటే అంత లేదు అది. ఓకే. కానీ సినిమా అట్లా చూపిస్తుంది. రైట్. ఆ సినిమా అంత బడ్జెట్ తీసారా అనే షాక్ అవుతారు, కానీ అంత క్వాలిటీ కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ అది. అందరూ అనుకుంటారు ఇదేదో హై బడ్జెట్ అని, లేదండి, ఇది ఇట్స్ ఎ వెరీ మినిమల్ బడ్జెట్. సో ఫైనల్లీ రాణి కథ అక్కడితో ముగిసిందా? దానికి నేను విన్నది ఏంటంటే అది రిలీజ్కి మీరు ఫండ్ చేసిన తర్వాత కూడా రిలీజ్కి అసలు మామూలుగా కష్టపడలేదు అని. లేదండి, దారుణంగా నా బైక్ వేసుకుని, డైరెక్టర్ గారు బైక్ వేసుకుని తిరగటమే సరిపోయింది మాకు.
సార్ ఏంటి సార్, మేడం ఏంటి మేడం, సార్ ఎక్కడి దాకా వచ్చింది, ఏంటి ఇది, అంటే ఏదైనా అప్డేట్ ఉందా అని ఎవ్రీ 15 అంటే నాకు ఆ 15 డేస్కి కూడా అడగటానికి మా ఇద్దరికి భయం. ఎక్కడ ఎవడు ఎలా బిజీలో ఉంటారో మాకు తెలీదు, మేము అడగలేము. వీ డోంట్ నో, లైక్ ఒక రిఫరెన్స్తో వెళ్ళామంటే అడగటానికి కూడా నాకు భయమే. ఒక రిఫరెన్స్ త్రూ నేను వెళ్ళినా నాకు మొహమాటం కొంచెం అడగటానికి, నాకన్నా ఎక్కువ మా డైరెక్టర్కి మొహమాటం అడగటానికి. అంటే ఇద్దరు 2 వీలర్ మీద సిటీ తిరిగి చాలా మందిని కలిసి అవును చాలా స్ట్రగుల్ అయ్యారని చెప్పాను విన్నా. చాలా. సో నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కూడా పెద్దగా మీకు అనుభవం లేదు, కానీ దాని మీద ఉన్న ప్యాషన్ కొద్దీ మీరు దిగారు. అవును. అలాంటి అమ్మాయిలకి లేదా అబ్బాయిలకి వాళ్ళు తెలుసుకోవాలి కదా ఎలా ఉంటుంది ప్రాక్టికల్గా దిగితే, ఎంత పెయిన్ ఉంటుంది. సో వాళ్ళ కోసం చెప్పండి. కష్టం ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది కష్టం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే నాకు తెలిసిన నలుగురు ఒకరినైనా రిఫర్ చేయగలుగుతా. నాకెవరూ తెలీదు, డైరెక్టర్కి ఎవరూ తెలీదు, మాకు తెలిసింది ఒకటే సినిమా. అలా అది ఒక ఎట్లాగైనా పట్టుకున్నాం, ఇలా ఎక్కడో చోటు నుంచి పట్టుకున్నాం, సమ్ కాంటాక్ట్స్తో పట్టుకున్నాం, చూపించాం, ట్రైలర్ చూపించాం, సబ్జెక్ట్ చెప్పాం, నరేషన్ చేశారు, అన్నీ చేశారు. ఒక సినిమా ప్రోడక్ట్ కంటెంట్ చేతికి వచ్చాక మేము ప్రీమియర్ వేసాం రామానాయుడు స్టూడియోలో, జూలైలో వేసాం. జస్ట్ ఓపెన్ ఇన్విటేషన్ పెట్టాం, ఆల్ ఆర్ ఇన్వైటెడ్ అని. అలానే సెలబ్రిటీస్ పిలిచాం, డైరెక్టర్స్ని పిలిచాం, ప్రొడ్యూసర్స్ని పిలిచాం, అందరూ వచ్చారు విత్ రెస్పెక్ట్, విత్ సబ్జెక్ట్తో. ట్రైలర్ చూడటంతో ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉందని వచ్చారు, అందరూ వచ్చారు, చూశారు, అప్రిషియేట్ చేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏంటి, నాకేంటి, డైరెక్టర్కి ఏంటి, ఎలా బయట పెట్టాలి ఈ ప్రాజెక్ట్, క్వశ్చన్ మార్క్. మళ్ళీ కూర్చున్నాం మేమిద్దరం టీము, రాని టీము. ఎలా చేద్దాం భయ్యా, ఏంటి, ఎలా చేద్దాం నాజియా అంటే, మీరు చెప్పండి ఏమైనా ఉంటే. మాకైతే తెలీదు, మీరంటే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, ఏదో సినిమాలో రోల్స్ చేస్తున్నారు, మీకు ఇండస్ట్రీకి అలవాటు ఉంది, మీరు ఎక్కడో చోట రిఫర్ నా టీంలో కూడా రిఫర్ చేశారు, ఒకసారి చూడండి, మాకు అడ్వైస్ చేయండి ఎలా పెట్టాలో ఏంటి అంటే. యూట్యూబ్లో పెట్టాలనుకుంటే పెట్టేస్తాం, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా పెడతారు, సార్ పెట్టండి సార్ అంటే. కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది రానికి అవ్వాలి అనేది మా ఇంటెన్షను. అలా వెళ్తే ఒక న్యూ టాలెంటెడ్ పర్సన్కి ఒక హోప్ ఉంటుంది. ఇలా ఓకే, ఈ రాణి సినిమా డైరెక్టర్ ఇలా చేశారు, ప్రొడ్యూసర్ ఇలా చేశారు అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఇన్ఫర్మేషన్ అడిగితే మేము ఇన్ఫర్మేషన్ ట్రూగా ఇవ్వటానికి ఉంటుంది, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరు లేరు. సో మేమే తొమ్ముకుంటూ వెళ్ళాం, అన్నీ చేసుకుంటూ సెర్చ్ చేసుకుంటూ వెళ్తే ఒక దగ్గరికి వెళ్ళాం, ఇంకో దగ్గరికి వెళ్ళాం, సెన్సార్ సర్టిఫికేట్ కావాలి అన్నారు. అసలు దేనికి నేను ఒకటే డైరెక్టర్కి క్వశ్చన్ చేశాను, దీనికి సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు? ఇట్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్, there is nothing wrong in that. It's a women oriented subject, it's a women trafficking subject. Why you need censor? My question is that for independent 92 minutes film ki rules, they have lot of rules, regulations. I do respect that. Censor certificate ki apply chesa, నాకు 3 months పట్టిందండి సెన్సార్ సర్టిఫికేట్ రావడానికి. ప్రతిరోజు నేను డైరెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవటం. పాప ఆయన కూడా చూసి, అమ్మ టైం పట్టుద్దమ్మా, మీరు ఇప్పుడే కదా అప్లై చేసింది, టైం పట్టుద్ది, ఒక 10-15 డేస్ తర్వాత రండి. మళ్ళీ 10-15 డేస్ తర్వాత వెళ్ళేదాన్ని. నేను వెళ్ళకపోతే డైరెక్టర్ని పంపించేదాన్ని, వెళ్ళిరా ఒకసారి చూసా. ఆయన వెళ్ళొచ్చేవారు, మళ్ళీ ఒక 5 రోజులకి రమ్మన్నారు, మళ్ళీ ఒక 10 రోజులకి రమ్మన్నారు, ఒక 15 రోజులకి రమ్మన్నారు. ఇదే ఒక పెద్ద డైరెక్టరు, ఇదే ఒక పెద్ద హీరో, ఇదే ఒక పెద్ద హీరోయిన్ సినిమా అయితే నాకు ఎన్ని ఇబ్బందులు. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అన్ని నెలలు పడుతుందా? నాకు అది ఐడియా లేదండి. బేసిక్గా నాకు ఈ క్వశ్చన్ అక్కడ కూర్చున్నప్పుడు రైజ్ అయింది, ఆ సెన్సార్ సర్టిఫికేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు రైజ్ అయింది. నేను ఒకటే క్వశ్చన్ అడిగా, పెద్ద సినిమాలైనా ఇంతే పట్టుద్దా అంటే, అది డిపెండ్స్ నాజియా అన్నారు నాకు డైరెక్టర్. ఇట్ డిపెండ్స్, ద పర్సన్ హూ ఈజ్ వాచింగ్ ఇన్సైడ్ అండ్ డూయింగ్ ద సర్టిఫికేషన్, ఇట్ డిపెండ్స్. మనం చెప్పలేము, వీ కాంట్ జడ్జ్. ఐఎమ్ లెట్టింగ్ యూ నో వన్ థింగ్ హియర్. సెన్సార్ సర్టిఫికేట్లో ఆఫీస్లో కూర్చుని నన్ను డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, డోంట్ జడ్జ్. నీ సినిమా అయినా సినిమానే, ఆ సినిమా అయినా సినిమానే, డోంట్ జడ్జ్. యూ డిడ్ వెరీ వెల్ జాబ్, వీ డిడ్ వెరీ గుడ్ జాబ్, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ గుడ్ ప్రోడక్ట్.
ఒకటే మాట అన్నారు, యూ హ్యావ్ టు వెయిట్. నీకు అది తెలియట్లా, ఇప్పుడు తెలుసుకుంటున్నావు, నీకు పేషెన్స్ ఉంది, ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నావు. యూ వెయిట్ అంటిల్ నో, వెయిట్ చేయి అంటే ఆల్రెడీ 1 month అయిపోయింది కదా, ఇంకా వెయిటింగ్ ఏంటి అంటే మనం ఎవరిని ఏమనలేము. యూ హ్యావ్ టు వెయిట్. ఆయనకి ఎంత పేషెన్స్ అంటే అండి బాబు, అందుకనే భూమి అన్నట్టు పెట్టినట్టున్నారు ప్రాజెక్ట్ పేరు. అంటే అంత పేషెన్స్ ఆయనకి. నేనైతే పేషెన్స్లో లేను ఆఫ్టర్ 2 months. వాట్ ఈస్ దిస్ మ్యాన్? ఇట్స్ November 2019, జూలైలో ప్రీమియర్ వేసాం, ఆల్మోస్ట్ 3-4 months అయింది. ఇంకెప్పుడు జనాలు మర్చిపోతారు సినిమా గురించి, అది ఆ సబ్జెక్ట్ అనేది మర్చిపోతారంటే ఏం చేయమంటాం చెప్పు? వాట్ యూ కెన్ డూ? యూ కాన్ డూ ఎనీథింగ్, ఐ కాన్ డూ ఎనీథింగ్. యూ హ్యావ్ టు వెయిట్. ఇదే ఆన్సరు, యూ హ్యావ్ టు వెయిట్. నా క్వశ్చన్ ఏంటంటే ఐ విల్ వెయిట్ అంటిల్ ఎక్కడ దాకా అనేది నా క్వశ్చన్. ఎండ్ ఆఫ్ ద డే నాకు December 31st వచ్చిందండి సెన్సార్ సర్టిఫికేట్. నాకు ఒక ఫోటో కూడా ఉంది, సెన్సార్ సర్టిఫికేట్ బయట పట్టుకుని ఉంచోవటం అనేది. మెమరీ ఉండాలి కదా లైఫ్లో. ఆ రోజు తర్వాత అనుకున్న అయిపోయింది, నాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది, సినిమా వచ్చేస్తుంది ఇప్పుడు ప్లాట్ఫామ్లో డెఫినెట్. 2 months ట్రై చేశా, Jan-Feb 2020 ట్రై చేసాం. మార్చి నుంచి లాక్డౌన్. ఓకే. లాక్డౌన్లో కూడా మేము ట్రై చేసాం, వాళ్ళకి పంపించాం, వీళ్ళకి పంపించాం. చూసారంటే చూసామండి, అంటే మేము ఈ కంటెంట్ అనుకోవట్లేదు, మేము ఈ కంటెంట్ అనుకుంటున్నాం. నేను ఒక్కటే క్వశ్చన్, ఏం కంటెంట్ అనుకుంటున్నారు వీళ్ళు అని నేను డైరెక్టర్ అంటే నేను ఇంకెవరికి అడగలేను. నాకు తెలిసిన సినిమా ప్రపంచం డైరెక్టర్ రాఘవేంద్ర గారే, ఆయన అడుగుతాను నేను క్వశ్చన్స్. ఆబ్వియస్గా నేను నేర్చుకోవాలన్నా ఆయన దగ్గరే నేర్చుకుంటా. నన్ను యాక్టర్గా రికగ్నైజ్ చేసింది ఆయనే, నా ఫ్యామిలీ కూడా రికగ్నైజ్ చేయాల. సో ఎంత అంటే ఏం కంటెంట్ రాఘవేంద్ర అని అన్నాడు. ఇక నేను ఎట్లాగా నవ్వి వస్తుందిలే టైం అని అన్నారు. ఏంటి మనిషి ఎట్లా అంటున్నాడు, అసలు ఏంది వీళ్ళు కంటెంట్ అంటున్నారు, ఇంత బాగా కంటెంట్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే మనం ఏమైనా పెద్ద హీరోయిన్తో చేస్తే వచ్చేదేమో అని అన్నారు. అంత పెద్ద హీరోయిన్ పెట్టే స్తోమత మంది కాదు కదా, కాబట్టే కదా మనం ఎట్లా వెళ్ళాం అని ఆయన ఆన్సర్. అంటే అసలు అది అంటే నువ్వు ఆన్సర్ ఇచ్చావా లేకపోతే క్వశ్చన్ చేసావా నాకు అనేది నా డౌట్. నేను నైట్ షిఫ్ట్ చేస్తాను యూఎస్ స్టాఫింగ్ ఫర్మ్కి, క్లయింట్స్కి నేను ప్రాజెక్ట్స్కి కన్సల్టెంట్ క్యాండిడేట్స్ని ఫిల్ చేస్తుంటా ప్రాజెక్ట్స్కి. నైట్ షిఫ్ట్ నాది, ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 2-3 దాకా. నేను జాబ్ చేసుకునే టైంలో కూడా నా మైండ్లో అదే తిరిగేది, కంటెంట్ అంటే ఏంటి వీళ్ళకి అర్థం. లవ్ స్టోరీలోనూ ఒక కంటెంట్ ఉంటుంది, యాక్షన్లో ఒక కంటెంట్ ఉంటుంది, ఉమెన్ ఓరియంటెడ్లో ఒక కంటెంట్ ఉందని ఎందుకు అర్థం చేసుకోరు వీళ్ళు. రాజీవ్ గారి పరిచయం ఎలా? నాకు నా దగ్గర నుంచి రైట్స్ తీసుకున్న కిషోర్ మారిశెట్టి గారికి తెలుసు ఆయన. ఓకే. ఆయన త్రూ నాకు పరిచయం. ఆయన చెప్పారు ఇలా ఫస్ట్ ప్రొడ్యూసర్ నాజియా గారు చేశారు, ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఇప్పుడు రిలీజ్ కంటే నేను తీసుకుంటా. ఆయన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఈ రాణి అనే సబ్జెక్ట్ని ఆయన తీసుకున్నారు. నాకు ఇవ్వటం కూడా అప్పటికి బాధపడ్డా. కానీ లాక్డౌన్లో ఒక్కొక్కరు జీవితాలు మారిపోయినాయి, జాబులు లేక. ఒక 6 నెలలు లోన్ కట్టడం అంటే ఎట్లా ఉంటుంది. సరే ఓకే ఫైన్ లీవ్ ఇట్ అనుకుని ఇచ్చేసా. అయినా నేను హ్యాపీ, ఆయన ఒక లెవెల్కి తీసుకెళ్ళారు సినిమాని. అంటే అలా రిలీజ్ చేశారు ఆయన డబ్బులు, ఆయన ఓన్ డబ్బులు పెట్టుకుని మళ్ళీ ఆయన లోనే తెచ్చాడు. ఆయన లోను తెచ్చే అన్నీ ఇచ్చి అన్ని ప్రెస్ మీట్స్ పెట్టి రాణి సబ్జెక్ట్ ఇది అని మళ్ళీ ఒక్కసారి రెనోవేట్ చేయటం అంటారు చూడండి, బిల్డింగ్ని మళ్ళీ పాత బిల్డింగ్ని మళ్ళీ కొత్తగా రెనోవేట్ చేయటం అంటారు చూడండి, అలా చేసి ఆయన ఒక ప్లాట్ఫామ్కి రీచ్ చేయించారు. ఒక రాణి అనేది ఇప్పుడు అవైలబుల్ ఉంది అందరికీ. ఎస్, అది నేను చేయలేకపోయాను. ఎందుకంటే మైట్ బి నాకు అంత కాంటాక్ట్స్ లేకపోవడంతో వాళ్ళు కన్విన్స్ ఉంటాయండి, ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళకు ఉంటాయి, మనకు అన్నీ చెప్పరు. కానీ నాకు అర్థమవుతుంది ఎందుకు అనేది. ఐఎమ్ ఆల్సో స్టేయింగ్ ఇన్ ఐటీ కార్పొరేషన్, ఐ నో దట్ వాట్ ఈస్ బిహైండ్ ద సినిమా, వాట్ ఈస్ ఫ్రంట్ ఆఫ్ ద సినిమా అనేది. సో యా, నో వన్ ఈజ్ ఫూల్ హియర్ నాట్ టు అండర్స్టాండ్, ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. బట్
మనకెందుకు అని వెళ్ళిపోతారు అంతే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళైతే ఇదే నేర్పిస్తారు, మనకెందుకమ్మా పక్కకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఫేస్ చేయడానికి టైం ఉండాలి, ఆ టైంతో పాటు డబ్బు ఎనర్జీ ఉండాలి, ముందు ఆరోగ్యం ఉండాలి. సో ఇవన్నీ బేర్ చేయాలి అంటే వెనకాతల మనం 10 రోజులు పని చేయకపోయినా 4 రోజులు పని చేయకపోయినా నడిచే సిస్టమ్ ఉండాలి. సో అది మనకు లేనప్పుడు డెఫినెట్గా అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ డెఫినెట్గా ఆలోచించేది చెప్పేది అదే. ఎందుకంటే దాన్ని ఫేస్ చేసే అవకాశమే ఉండదు వాళ్ళకి. ఉండదు. దే ఆర్ రైట్. పేరెంట్స్ ఆర్ రైట్ సమ్టైమ్స్. ఐ కాంట్ ఫైట్ విత్ దెమ్. మై మదర్తో నేను కొన్ని విషయాల్లో ఫైట్ చేయలేను, మా మదర్ కూడా కొన్ని విషయాల్లో నాతో ఫైట్ చేయలేరు. అంటే ఎక్కడో చోట అనుకుంటారు ఈవిడ పాయింట్ కరెక్టే కదా, తను టీచరే కదా, షీ హ్యాస్ ఎడ్యుకేటెడ్ మెనీ చిల్డ్రన్స్, లైక్ మెనీ పీపుల్ హ్యాస్ కేమ్ అవుట్ ఫ్రమ్ హర్ స్కూల్. ఇప్పుడు కూడా మా మదర్ నాకు సినిమా చూసి ప్రౌడ్ అయ్యారు లేదు ఇప్పుడు కూడా చెప్పలేదండి. నేను ఇట్లా చూస్తుంటా, మా అమ్మ ఎప్పుడైనా అన్నం నుంచి కిచెన్ గట్టిలో వస్తుంటే, నిన్న సినిమా చూసింది ఏం చెప్పదేంటి, నిన్న సినిమా చూసింది ఏం చెప్పదేంటి, ఆన్సర్ లేదు ఆవిడ దగ్గర నుంచి. ఎందుకంటే ఉంటుంది ఫీలింగ్ లోపల, మైడిబీ నేను ఎందుకు ఆపాను అని. నేను ఇప్పుడు కూడా ఇచ్చే చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ చూసాకైనా మా మదర్ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బాగా చేసావు అని. ఓకే, అమ్మ చెప్తే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పండి. డెఫినెట్గా చెప్తా. అంటే నాకు ఫస్ట్ ఆవిడ చెప్పాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చాలా ఎమోషనల్ కదా, బాగా. స్టేజ్ మీద కూడా కళలు నీళ్ళు నిండిపోయాయి మొన్న చూసాను నేను. సబ్జెక్ట్ అలాంటిది. ఒక బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయికి ఒక కోరిక ఎలా ఉంటుందో, ఆ కోరిక తీర్చుకుంటానికి ఎంత నరకం ఉంటుందో ప్రతి ఫేస్ చేస్తున్నారు బయట అమ్మాయిలు. అంటే నాకు ఇది కావాలి అని కూడా అడగలేం మేము. ఇక్కడ ఉంటుంది మాకు ఇది కావాలి, మేము ఇది చేయగలుగుతాము అనేది సపోర్ట్ ఫస్ట్ ఫ్యామిలీ నుంచి రావాలి. చాలా కష్టపడ్డామండి, చాలా అవమానాలు పడ్డాం. నేనైతే చాలా అవమానాలు పడ్డాను, చాలా మాటలు పడ్డాను. అవసరం లేదని అనుకున్నాను, ఇలా కాదు నేను చెయ్యాలి, ఐ హ్యావ్ టు బీ అట్లీస్ట్ 100 పీపుల్, ఒక పర్సన్ కైనా నేను ఒక మోటివేటర్ అయినా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. దానికి మీరు ఐఏఎస్ అవ్వాల్సిన అవసరం లేదు, 100%. దానికి పెద్ద సెలబ్రిటీ అవ్వాల్సిన అవసరం లేదు. 100%. ఎవరి లైఫ్లో వాళ్ళే హీరో. ఈ రోజు కూడా నాకు ఈ సినిమా చూశాక, రాణి చూశాక ఎవరైనా నాకు ఫోన్ చేస్తే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, మేడం ఇది ఉందంటే నేను వింటానంట. ఫస్ట్ నేను ఒక్కటే అంట, నేను వింటాను మీ సబ్జెక్టు, కానీ నేను చేయగలుగుతానో లేదో నాకు తెలీదు. ఎందుకంటే నేను ఆల్రెడీ రాణికి చేసి చాలా ఇదైపోయి ఉన్నాను నేను. సో బట్ నేను ఒక డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే, మీరు కథ చెప్తారా నేను వింటా. ఐ ఆమ్ వెరీ నైస్ టు లిజన్ స్టోరీస్, సినిమా స్టోరీస్. సో వింటానంట. ఎందుకంటే నేను అక్కడ డిస్కరేజ్ చేయను వాళ్ళని. అక్కడ వాళ్ళు ఏదో ఆశతో చేస్తారు ఫోను, మేడం వింటారా అని. నేను అది ఆ మూమెంట్ వాళ్ళని స్పాయిల్ చేయాలనుకోను. నేను వింటానమ్మా అంటాను. నేను తర్వాత మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇలా ఉంది ఇట్లా ఉంది, నా దగ్గర ఇది ఇష్యూ, నేను పెట్టలేను, నేను అసలు ప్రొడ్యూసర్ అని రావాలని అనుకోలేదు, నేను ఒక యాక్టర్ అనుకుంటున్నాను, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అనేది చెప్తాను నేను. తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది. హెల్ప్ అయినా కూడా ఎంత చేయగలుగుతాం అంతే చేయగలుగుతాం, అంతకన్నా ఎక్కువ చేయలేం మనం. సో ఫైనలీ రాణి నుంచి అయితే బయటపడ్డారు డెఫినెట్గా కదా. ప్రాఫిట్ ఏం రాకపోయినా, ₹1 మిగలకపోయినా ఉన్న అప్పు తీరింది. దట్స్ హ్యాపీ టు లిసన్. నాకు చాలా హ్యాపీ, అది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత జరిగింది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మళ్ళీ భూమికి ఎలా ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు వచ్చారు మీరు? అసలు డైరెక్టర్ చాలా లిమిటెడ్ బడ్జెట్ పర్సన్. ఆయన ఎప్పుడు నాకు ఇంత కావాలి అని అడగరు, నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అని అడుగుతారు. నేను ఇంతే చేయాలనుకుంటున్నా, మహా అయితే ఒక పైన ఇంత కొంచెం వేసి, నేను ఇచ్చిన బడ్జెట్కి ₹1 తగ్గించే చేస్తారండి ఆయన. అలాంటి డైరెక్టర్స్కి ఎందుకు ఇవ్వట్లేదు ఆపర్చునిటీ? నా క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక అప్రాక్సిమేట్ అమౌంట్ చెప్తాను,
నేను ఇంతే ఇవ్వగలుగుతాను అంట. చేస్తే చెయ్యండి, చేయకపోతే చేయనని చెప్పండి. అవ్వకపోవచ్చు సార్ అని అనేయండి, అంతే, ప్రాబ్లం ఏం లేదు. అవ్వకపోవచ్చు మేడం అని అనండి, ప్రాబ్లం లేదు. ఎవరు ఫీల్ అవ్వరు ఇక్కడ. కానీ చేసేయగలిగే డైరెక్టర్లు ఉన్నప్పుడు ఎందుకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు? మాలాంటి వాళ్ళు యాక్టర్స్కి ఎందుకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు? అంటే నేను ఎక్కడి దాకా వెళ్ళానంటే, యాక్టింగ్ నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే, నాకు పేమెంట్ ఇవ్వకపోయిన పర్లా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్, చేద్దాము ఆ బ్యానర్లో అనేది ఉంటుంది. ఇక్కడ నేను మనీ గురించి రాలేదండి. మనీ గురించి రావాలనుకుంటే ఐఎమ్ ఇన్ ఐటీ ఫీల్డ్, ఐ కెన్ ఎర్న్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. ఫర్ మీ హియర్ ఈజ్ ఎ రెస్పెక్ట్ ఇన్ ఇండస్ట్రీ యాజ్ ఎ ఉమెన్. ఒక సావిత్రి గారు మంచి నటి, ఆవిడ మా మదర్కి ఫేవరెట్. సాధన గారు బాలీవుడ్లో హీరోయిన్ సాధన, ఆవిడకి లెటర్ రాసింది మా మదరు, నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, నేను సినిమాలో రావాలనుకుంటున్నాను, ఎలా రావాలి అని. ఆవిడ ఆ టైంలో వెన్ మై మదర్ ఈజ్ 15-16 ఏజ్లో ఉన్నప్పుడు బుక్స్లో వచ్చేవి అడ్రసెస్, హీరోయిన్స్వి అడ్రసెస్ వచ్చేవి, వాళ్ళ ఇంటికి రాసేవారు. వాళ్ళు ఎంత అంటే ఆ టైంలో వాళ్ళు అంత టైం తీసుకుని రిప్లై కూడా ఇచ్చారు అంటే దట్స్ రియలీ గ్రేట్. మా మదర్ ఇప్పుడు కూడా అంటారు, మా పేరెంట్స్ పంపించలా, నువ్వు నాకు అదే చేస్తున్నావుగా, నువ్వు అదే చేస్తున్నావు, ఆగిపోతానేమో, కానీ రేపు నాకు వచ్చే పిల్లని నేను ఆపను. వాళ్ళు స్పోర్ట్స్లో వెళ్ళాలనుకుంటే నేను సపోర్ట్ చేస్తా, సినిమాలో వెళ్ళాలనుకుంటే నేను సపోర్ట్ చేస్తా. నువ్వు ఏదైనా చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి. వాట్ ఈస్ ద పర్పస్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ, డూ దాట్, బీ గుడ్, నైస్ గుడ్. ఒకరిని బాధ పెట్టకు. నాకు చెప్పింది ఇదే, మా మదర్ కానీ, మా గ్రాండ్ ఫాదర్ కానీ, మా గ్రాండ్ మదర్ కానీ చెప్పింది ఇదే. నువ్వు చెయ్యి, హెల్ప్ చేయగలిగేంత స్థాయి నీ భుజాలపైన నువ్వు మోయగలిగేంత పోయి, లేకపోతే చెప్పు, కానీ పడేయొద్దు అక్కడి నుంచి. చెప్పి దించు చాలు. లేకపోతే ఏదైనా సపోర్ట్ సిస్టమ్గా హెల్ప్ చేయి. మాట ఎంత, ఒక మాట చెప్పటం ఎంత ఇదండి, ధైర్యం అండి. ఎవరైనా చెప్తారా? డెఫినెట్గా ఎవరు చెప్తారు ఈ రోజుల్లో? ఎవరికి ఒక మంచి పని చేస్తే థ్యాంక్స్ అనే నోట్లోంచి రాదండి. ఎందుకు ఈగోనా? నాకు అర్థం కాదు. ఇప్పుడు నా కూరగాయలోడు ఏదైనా నేను అమ్మి ₹1 ఇస్తే థ్యాంక్స్ అన్నా అంట. తన కష్టం అది, తనకి ఎంత సంతృప్తి ఉంటుంది ఆ మాట. అంటే నేను ఎక్కడ అమ్ముకున్న మనిషి, ఒక మనిషి వచ్చి నాకు థ్యాంక్స్, అవసరం ఏముంది? అవసరం ఏముంది? అదే అన్నారు నిన్న ప్రీమియర్లో కూడా హరినాథ్ బాబు గారు, ఒక థ్యాంక్స్ అనే వర్డ్ చాలా బిగ్ థింగ్. ఒక సారీ అనే వర్డ్ ఇట్స్ అ వెరీ మేక్స్ యూ ఫర్గివ్ ఎవ్రీథింగ్. అది నేర్చుకోవాలండి. ఎందుకంటే అబ్రాడ్లో థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్, దీస్ 3 words ఆర్ మోర్ ఇంపార్టెంట్. దీస్ 3 words ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఐ వుడ్ సే, నా సైడ్ నుంచి అయితే నేను నేర్చుకుంది అదే. థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్. తప్పులేదు అడగటం. ఏదో ప్లీజ్ అడగగానే అడిగేసింది, అడిగేసాడు. అవసరం లేదండి, అవసరం లేదు. నేను ఇక్కడ ఇండియాలో నేర్చుకున్నది కొంచెం అయితే, నేను అబ్రాడ్కి వెళ్ళి నేర్చుకున్నది చాలా ఉంది. జాన్ అనే పర్సన్ ఉన్నారు, మా ఓనర్, ఆఫీస్ ఓనరు. నేను ఒక ఫుడ్ ఫ్రాంచైజీకి జాబ్ చేసేదాన్ని హెచ్ఆర్గా. ఆయన నేర్పించారు ఇవన్నీ నాకు. జాన్ అని, యు ఆర్ వెరీ గుడ్ ఉమెన్, యూ డూ గుడ్, ఇట్ విల్ కమ్ అరౌండ్ టు యూ. నేను గుడ్డే చేస్తా, నాకు తెలిసింది అది ఒకటే. నేనేం పెద్ద ఇది కాదు, ఐఎమ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నేను గుడ్డే చేస్తా. నువ్వు ఇస్తే రిటర్న్ ఇవ్వు, ఇవ్వకపోతే ఓకే, గో యువర్ వే, బట్ డోంట్ హర్ట్ మీ. మరి భూమి దానికి సంబంధించి యాక్చువల్లీ మిమ్మల్ని ఊహించి ఆయన మీకోసమే రాసిన స్టోరీ అది. నేను చూసినప్పుడు నాకు అదే అనిపించింది. బట్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. అది ఫస్ట్ ఫిలింలో అయితే నాకు అనిపించలేదు ఈయన యాజ్ అన్ యాక్టర్ అసలు చాలా సినిమాలు చేసి ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేసినట్టుగా వచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. కాకపోతే ఇందులో భూమి అనే సినిమాకి సంబంధించి మళ్ళీ బడ్జెట్ ఇష్యూ మీకు వచ్చిండొచ్చు, ఐ థింక్. వచ్చిందండి. ఏం చేశారు అప్పుడు?
మా అమ్మని అడిగా మ్మ్. ఫైనల్గా ధైర్యం చేసి, అమ్మ ఇలా తగ్గింది, ఏమైనా అడ్జస్ట్ చేయగలుగుతావా అంటే, ఇలా ఇంతే సైలెన్స్ ఆన్సరు. రాఘవ్ గారు కూడా ఉన్నారు పక్కన మా ఇంట్లో. ఆయన కూడా ఆంటీ ఇలా ఉంది, ఇక్కడ దాకా వచ్చింది అంటే, సరే ఎంత, వాయిస్ కూడా రాలా, ఎంత అనేది నాకు వినపడలా, ఆయనకి వినపడింది. నేను ఇట్లాగే చూస్తున్నా పక్కన కూర్చొని, ఇస్తుందా ఇవ్వదా, ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంది, మళ్ళీ లోన్ తీయాలా, వద్దులే ఏదో ఒకటి చేద్దాంలే, ఫ్రెండ్స్ని అడుగుదాం, సరే ఇస్తాలే నా కూతురు కోసం, ఏదో ఆరాటపడుతుందిగా చేయాలని, చేయాలని, చూద్దాం అని ఇచ్చారు. అది కూడా నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ అండి, నేను మంత్లీ ఇంత అని ఇచ్చేస్తాను మా అమ్మకి, అది ఓ నైస్. నాకు అవసరం లేదు, ఆవిడ బాధ్యత అది, నా బాధ్యత ఇది. నాకు కష్టపడి చదివించింది, ఒక ఇండిపెండెంట్ ఉమెన్ చేసింది. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చదవండి, అట్లీస్ట్ కొంచెమైనా చదవండి, తిరగొద్దు, కాలేజ్కి వెళ్ళండి, కనీసం మినిమల్ అటెండెన్స్ ఇచ్చుకోండి, చదవండి. నేను అదే చెప్తా ఇప్పుడు కూడా పిల్లలందరికీ, నా జూనియర్స్ కానీ నా సబ్ జూనియర్స్ కానీ ఎవరైనా కాలేజ్కి నేను ఎప్పుడైనా వెళ్తే, మీరు అది చేస్తున్నారు అంటే మా కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా, లెక్చరర్స్ చూస్తారు కదా మమ్మల్ని, ఆ పిల్లని చూడండి, నేనంటే ఫస్ట్ స్టడీ, ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, సెకండ్ ఈజ్ పెన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నువ్వు రాసే మాట ఎట్లా ఉంటుందంటే ఎదుటివాడికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, రెండోది నాశనం కూడా చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. చదువుకోవాలి. మా మదర్ ఒకటే అన్నా, నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు చదువు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి సంపాదించడం చూపించు నాకు, ఆ తర్వాత నీ ఇష్టం, నీ జీవితం. నేను అది ప్రూఫ్ చేసుకుని వచ్చానండి. నేను రావాలనుకుంటే నేను అట్ ఏజ్ వచ్చేసేదాన్ని సినిమాల్లోకి, బీటెక్ అవ్వగానే లేదా ఇంటర్ అవ్వగానే. నేను 10th క్లాస్లోనే డిసైడ్ అయ్యానండి వచ్చేయాలని. హైదరాబాద్కి వచ్చేసాను నేను సినిమా హీరోయిన్ అవ్వాలని. రిటర్న్ వచ్చాను నేను మళ్ళీ తర్వాత, వద్దు, ఎక్కడో ఆలోచన, వద్దు మనకి ఇది కరెక్ట్ కాదు, అమ్మ ఒక్కటే ఉంది, నేను వదిలేసి వస్తే ఏంటి, ఊర్లో ఏమనుకుంటారు, ఎట్లా ఇదవుతారు, ఇవన్నీ ఆలోచించి, ఒక 10th క్లాస్ అమ్మాయి ఆలోచిస్తుందండి ఆ టైంలో. నేను ఆలోచించాను. అంటే మా మదర్ నన్ను ఎంత గ్రోఅప్ చేశారు చిన్నప్పటి నుంచి అనేది ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఇప్పుడు కూడా అంటారు జాగ్రత్త, ఎందుకమ్మా భయపడతావు అంటారు. నేను జాగ్రత్త, నువ్వు ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా జాగ్రత్త అనేది ఉండాలి. You have to aware what's happening besides you, what's happening behind you, what's happening in front of you. కరెక్ట్. వెనకాల తొక్కారు కదా, నీ ముందే తొక్కుతారు. మా మదర్ లైఫ్లో చూసిన కష్టాలండి నాకు తెలిసి, నేనైతే నేను ఆవిడ ప్లేస్లో ఉంటే ఉండలేనండి. ఒక మగ దిక్కు లేకుండా నన్ను పోషించింది, నన్ను ఈ స్థాయి తీసుకొచ్చింది అంటే నిజంగా చాలా కష్టం, చాలా కష్టం. రాణికి మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. రాణికి కాదు, ఇప్పుడు భూమికి టోటల్గా ఎంత అయింది చెప్పచ్చా? మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. అభ్యంతరం ఏముందండి, చెప్తానండి. మొత్తం కలిపి నాకు 2.15 అయిందండి, 2,15,000 అయింది. రైట్, ఈజ్ ఇట్? ఎస్. ఓకే. అది తీయటానికి నాకు కష్టం. ఎవరు తీయగలుగుతారండి? నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే తీయలేరండి. నేను చెప్తున్నాను కదా, ఒక జాబ్ చేసే అమ్మాయి, మినిమం శాలరీతో ఉన్న అమ్మాయి. నా కంపెనీకి చెప్పుకోవాలండి, నా లాక్డౌన్లో కూడా నాకు జాబ్ తీయకుండా నన్ను పోషించారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై కంపెనీ. చాలామంది జాబ్స్ పోయినాయి, అవును, లాట్స్ ఆఫ్ పీపుల్. సో కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఇరుక్కుపోయారు. నేనైనా జాబ్ నన్ను చేయనిచ్చారు. జాబ్ వర్క్ లేకపోయినా ఇచ్చారు అంటే నా వర్క్ మీద ఎంత నమ్మకం వాళ్ళకి అనేది. నేను ఒక ఆర్గనైజేషన్లో ఒక జాబ్ చేస్తున్నానంటే దానికి నేను చాలా నిజాయితీగా ఉంటాను.
అమ్మో వాళ్ళు నాకు రూపాయి పే చేస్తున్నారు, నేను పని చేయకపోతే ఎట్లాగా. సినిమా అయినా అంతేనండి. నాకు ఈరోజు ఒక రోజు ఇంత ఇస్తున్నారు అంటే నేను చేస్తా, కరెక్ట్గా చేస్తా. ఎదుటివాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డైరెక్టర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నేను చేస్తా. నాకు ఒకటి ప్యాషను, రెండోది హార్డ్ వర్కింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లక్ ఎప్పుడైనా తగులుతుంది, స్మార్ట్ వర్క్ ఎప్పుడైనా, కానీ కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు, ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి. ఇప్పుడు భూమి సేల్ అయిపోయిందండి మీకు? అవ్వలేదండి ఇంకా. ఓకే. రాజీవ్ గారు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తీసుకుంటా అన్నారు. ఓకే. సో వెయిటింగ్. యాక్చువల్లీ అది తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ చేయాలని నాది. ఓకే. బడ్జెట్ లేక నేను ఓన్లీ తెలుగు, హిందీయే చేశాను. ఓకే. ఎవరైనా ముందుకొచ్చి దానికి స్పాన్సర్ చేస్తాను అంటే తమిళ్, కన్నడకి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్ హ్యాస్ టు గో, ద సబ్జెక్ట్ హ్యాస్ టు గో, ద కంటెంట్ హ్యాస్ టు గో, దట్ ఈచ్ అండ్ ఎవ్రీ 20 క్రాఫ్ట్స్ హ్యాస్ టు గో ఎట్ ఫ్రంట్. ఈ టీంని మేము ఫామ్ చేయడానికి ఎంత కష్టపడ్డాం తెలుసా అండి. ₹1 తీసుకోకుండా పనిచేశారండి ప్రతి టెక్నీషియను. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, నేను కాదనట్లా, కానీ నేను ఇంతే ఇవ్వగలుగుతాను అంటే సబ్జెక్టు చూసి, సబ్జెక్ట్ కథ విని మేము చేస్తాము అన్నామంటే ఎక్కడ ఉంటారండి అలాంటి వాళ్ళు. వాళ్ళు ఎక్కడో ప్యాషనెట్ అయ్యి ఉంటారు కాబట్టే కదా అది చేస్తానన్నారు, లేకపోతే ఎందుకు చేస్తారు. ఐ టెల్ దట్ టీమ్, అరుణ్ కానీ, కెమెరామెన్ దిలీప్ గారు కానీ, లక్ష్మి గారు కానీ, సతీష్ సారేపల్లి గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ చేసిన ఆయన కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్ నరేష్ కానీ, వంశీ కానీ, కన్నబాబు గారిని, నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్ఫుల్ అండి. అంటే నా ప్యాషన్ని రెస్పెక్ట్ చేశారు వాళ్ళు. నాజా గారు యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఆవిడకి, మనం చేద్దాము అని నాకు సపోర్ట్ చేశారు. నేను ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అంటే భూమి కథ రాసేటప్పుడు పర్టికులర్గా మీరేమన్నా సజెస్ట్ చేస్తారా ఈ సబ్జెక్ట్ మీదే తీద్దామని? లేదు, నేను ఒక్కటే సజెస్ట్ చేశాను, లవ్ స్టోరీ వద్దు. ఓకే. నాకు లవ్ స్టోరీ వద్దు, నువ్వు తీస్తావు మంచిగా లవ్ స్టోరీ, నాకు వద్దు. నేను ఎక్స్ప్లోర్ అవ్వాలి పర్ఫార్మర్గా. అంటే నేను దాచుకున్న యాక్టింగ్ అంతా ఒకేసారి బయటికి రావాలి అనేది నేను అడిగా. సరే రాస్తాను అని అన్నాడు. ఒక లైన్ చెప్పారు ఒకరోజు, నాకు అసలు నేనేదో అడిగాను అయ్యా పర్ఫార్మెన్స్ అని, నువ్వు మరి ఇంత రాస్తావా అని అన్నా నేను. అదే భూమా? ఓకే. చెయ్యాలి. నువ్వు యాక్టర్ అని ఎట్లా తెలుసుద్ది నాకు? ఒకటే క్వశ్చన్, ఎలా తెలుసుద్ది నాకు నువ్వు యాక్టర్ అని? చేసి చూపించు. ఎవరికి రాదండి. అంటే ఒక ప్యాషనేట్ ఉన్న పర్సన్కి సినిమాలో యాక్ట్ అవ్వాలనుకునే దానికి ఒక మాట అదంటే ఎట్లా ఉంటుంది? ఎవ్రీ డే మార్నింగ్ నేను ఆఫీస్ నుంచి పడుకుని దిగిసాక 10 to 2 నాకు వర్క్షాప్ ఉండేది డైరెక్టర్ గారితో. ఓకే. కూర్చుంటానికి మాకు ప్లేస్ లేదు, ఇల్లుల్లో కూర్చోలేము కదా మేము, కాఫీ షాప్లో కూర్చొని ఈ సీన్ ఇలా మాడ్యూల్ చెయ్యి అంటే అక్కడ ఉన్న జనాలు చూస్తారుగా ఏం చేస్తున్నారు అనేది. చెయ్యి. నువ్వు ఇక్కడే భయపడితే రేపు కెమెరా ముందు భయపడవా నువ్వు? నా టైం వేస్ట్, నీ టైం వేస్ట్, నీ మనీ వేస్ట్. ప్రాక్టీస్ చేయి అంటే నేను ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటానో ఆలోచించండి అసలు. ఐ డిడ్ వర్క్షాప్ ఆల్మోస్ట్ ఏ మంత్. ఓకే. ఏ మంత్. ఆ మంత్ చేస్తే కూడా ఆయన ఏమనుకున్నాడు, ఒక 40% చేస్తుంది అని అన్నారు. వామ్మో 40% ఏంటి స్వామి, ఇంకెంత కావాలి, నేను కమింగ్ యాక్టర్ని, నాకేం తెలుసు అంటే వాళ్ళు కూడా తెలియనంత పర్సన్ నేను యాక్టింగ్ గురించి. నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ అంతే. అండ్ యూ కెన్ డూ ఇట్. నమ్మిన పర్సన్ అయినా. నాకు వర్క్షాప్ చేయించాక అప్పుడు స్టార్ట్ చేశారండి ప్రాజెక్ట్. మిగతా టెక్నీషియన్స్ వెతకటం అప్పుడు మొదలు పెట్టారు. అంటే ఇది పర్ఫెక్ట్గా అవుతుందో లేదో అని ఆయనకి డౌటు. ఫస్ట్ అక్కడ చేసే భూమి క్యారెక్టర్ పర్సన్ స్ట్రాంగ్ ఉండాలి. అది అవ్వని మీరు మొత్తం టెక్నీషియన్స్ వెతుక్కుంటే తర్వాత అది మొత్తం ఇదైపోతుంది కదా, టైం వేస్ట్ కదా. ముందు నువ్వు పర్ఫెక్ట్ అయితే నేను ఏ టీం అయినా స్టార్ట్ చేయగలుగుతా. ఆ తర్వాత టీంని మొదలుపెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ని కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ ఎవరు చేస్తారు, ఏ స్టూడియోలో ఎడిటింగ్ జరగాలి అనేది అప్పుడు మొదలుపెట్టాం మేమంతా. అదంతా మాకు 3 days షూట్ అండి భూమి. 3 days. అది కూడా నేను వీకెండ్స్లో చేశాను, జాబ్ ఉందని. ఓకే. నాకు కుదరని టైం అది. మండే టు ఫ్రైడే నాకు కుదరని టైం, వీకెండ్లో చేయాలి. వీకెండ్లో చేసాం. ఒక వీక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చింది.
యూకేలో ఉంటారు. ఆయన సౌండ్ ఎఫెక్ట్స్ రాహుల్ గారి ఫ్రెండ్. యాక్చువల్లీ ఇద్దరు ఒకే మ్యూజిక్ స్టూడియోలో చదివారు. సో ఆయన ఇచ్చారు అక్కడి నుంచి, వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని. ఆయన హీ సా విత్ ద టైటిల్ రఫ్ ఎడిట్ అనేది అవుతుంది కదా సినిమా అనేది. హీ ఎక్స్ప్లెయిన్, రాహుల్ ద సౌండ్ ఎఫెక్ట్స్ పర్సన్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ దట్. అంటే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా రాలా. యూ సీ ద సీన్ అండ్ యూల్ అండర్స్టాండ్. ఐ విల్ డూ ఇట్ అన్నారు ఆయన కూడా. మైట్ బి నాకు అలా లక్కీగా రాని టైంలో పడిన కష్టాలు రాకూడదని చెప్పి మైట్ బి కొంచెం ఈజీ అయినట్టుంది నాకు. మళ్ళీ అదే టీంతో అదే రాణిలో ఉన్న కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఈ సినిమా కూడా చేశారు. ఓకే, అలా అసలు అందరు సపోర్ట్ చేశారండి నాకు. లిటరల్లీ రాఘవ్ గారు చేసిన సపోర్టు అండ్ రెండో టీము, కెమెరామ్యాన్ కానీ నా కో ఆర్టిస్ట్ అరుణ్ కానీ. భయపడ్డా నేను ఆయన ముందు చేయడానికి. ఆయన ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేశారు, ఎన్నో సినిమాస్లో చేశారు. పర్సనల్ చూసారా? అవును. నాకు భయం వేసింది ఇలా ముందు ముందు కూర్చొని కాన్వర్జేషన్. ఎట్లా నా పరిస్థితి, సీన్ చెప్పాలంటే కూడా భయం ఉంటుంది కదా. వదిలేసా, ఆ క్యారెక్టర్లో దిగిపోయాను నేను. నాకు అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటే నువ్వు ప్రూవ్ చేయాలి ఇది. నువ్వు ఇది ప్రూవ్ చేస్తేనే నీకు ఏదైనా, నీ పర్ఫార్మెన్స్ బయటకు వస్తేనే ఏదైనా తెలిసేది. లవ్ స్టోరీలు కాకుండా నీకు పర్ఫార్మెన్స్ బేస్ కావాలన్నావుగా, దిస్ ఈజ్ ద పర్ఫార్మెన్స్ బేస్ అని అన్నారు. చేశాను. అది రేపు రిలీజ్ అయ్యింది, ప్రీమియర్ అయ్యింది. ఇప్పుడు బయటకు వచ్చాక జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది నన్ను యాక్టర్గా, అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నో డౌట్. కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క డైలాగ్ ఉండదు. కామ్గా లేచి ఫ్రెష్ అయ్యి మీ నాన్నగారు తిడుతున్నా, మీ అమ్మగారు బాధపడుతున్నా, తిని తినక చీకటిగా వేసుకుని బయటకు వెళ్ళిపోయి నడుస్తూనే ఉంటారు. ఆ నడక చూసి అర్థం కాదు ఏంటంటే, ఈ అమ్మాయి నడక ఇలా ఉందా, ఏదైనా ప్రాబ్లం అయిందా అనేది. అసలు ఏం ప్రాబ్లం అయింది అని మీరు వాడి ఇంటికి వెళ్ళి వాడితో మాట్లాడేంత వరకు అర్థం కాదు ఏం జరిగింది అని. చాలా నాకు ఆ నడకను నేర్చుకుంటాను కూడా 4-5 days పట్టిందండి. డైరెక్టర్గా చూపించారు ఇట్లా నడవాలి అని. అంటే ఆయన ఎన్ని చూసుండరు ఉమెన్స్ ఇష్యూస్. ఆయన అన్నీ అంటే ఒక నడక ఇట్లా ఆడపిల్ల నడవాలి అంటే హెసిటేట్ అవుతుంది ఎవరైనా సరే. డెఫినెట్గా. ఆయన నాకు ఈజీగా ఇలా నడవాలి, షోరా అంటే నడవాలి. అది సబ్జెక్ట్, అది భూమి. ఆ భూమి బాధ తెలియాలి, జనాలకి తెలియాలి, మనం ఏం చెప్తున్నాం అనేది తెలియాలి వాళ్ళకి అనేది నాకు నేర్పించారు నడక కూడా. మనం జనరల్గా నేను స్టేజ్ మీద చెప్పినట్టే చాలా రేప్ కేసెస్ చూస్తున్నాం పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, న్యూస్లో, ప్రతి చోట చూస్తున్నాం. అయ్యో పాపం అనుకుంటాం, ఇలా ఎందుకు జరిగింది అనుకుంటాం, రీజన్స్ ఏమైనా ఉంటే మన దాన్ని డిస్కస్ చేసుకుంటాం, తర్వాత మర్చిపోతాం. కానీ నిజంగా ఒక రేప్ విక్టిమ్ బతికుంటే మాత్రం అందులో ఒకటి ఉంటుంది. మీ ఫాదర్ని మీరు అడుగుతారు, చిన్నప్పుడు నన్ను ఎవరో ఏడిపిస్తే నువ్వు స్కూల్కి వచ్చి మరీ గొడవ చేసి టీచర్తో వాళ్ళందరితో మాట్లాడి సెట్ చేసావు. నాకు ఇంత బాధ జరిగితే, ఇంత మర్చిపోమంటున్నావా, నువ్వు ఎలా ఉన్నావు, మర్చిపోయి అమేజింగ్. అసలు మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టాలా? ఎలా మొదలు పెడుతుంది కొత్త జీవితం? ఏముందని మొదలు పెడుతుంది? కాన్ఫిడెన్స్లో ఏమో తుక్కు అయిపోయినట్టేగా. ఎలా మొదలు అంటే ఇంట్లో వాళ్ళు కూడా చేయెత్తేసారు అనేది కదా బాధ అమ్మాయిది అక్కడ కదా. అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ లేదు, తల్లి ఏమన్నా, తల్లికి ఉంటుంది బాధ, కానీ ఏం చెప్పుద్ది తల్లి? ఏం చెప్పలేదు. వంటగది అసలు ఆ ఉమెన్ వంటగది దాకా ఉండాలనేది ఏంటి ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు చాలా ఏళ్ల నుంచి పోషణ అనేది ఆడవాళ్ళకి అలా నువ్వే చేయాలి అనేది ఆడవాళ్ళు చేయాలండి, నేను కాదనట్లా. అది బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. కొందరు ఆనందంగా చేస్తారు, కొందరు ప్రేమగా చేస్తారు, కొంతమంది తప్పదు అని చేస్తారు. అవును, అది మన ఆలోచించే దాంట్లో ఉంటుంది. అవును. ఇప్పుడు నేనైనా వర్కింగ్ ఉమెన్ అయ్యి ఉండి రేపు నాకు పెళ్ళి నాకుంటుంది కోరిక చెయ్యాలి అని, అబ్బా చేసుకున్నాను కదా చెయ్యాలా అని అనుకుంటారు కొంతమంది ఏంటంటే తప్పదు అని చేస్తారు. అవును, అది కానీ కొంత మేల్ సపోర్ట్ కూడా ఉంటే ఉండాలి. మనకి కాస్త లైఫ్ కాస్త కూల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే మేల్ సపోర్ట్ కన్నా ముందు ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ ట్రూ. అది ఒక అమ్మాయి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళే ఫ్యామిలీ అయినా, ఈ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ పేరెంట్స్ అయినా సపోర్ట్ అనేది ఉండాలి. వాళ్ళ సపోర్ట్ ఉంటే ఎవరేం చేయగలుగుతారని నాకు చెప్పండి.
అవును. ఎవ్వరు ఏమనలేరు, ఒక ఆడపిల్లని ఒక మాట అనలేరు Yeah. అంటీల్ అన్లెస్ తప్పు చేస్తే తప్ప. సపోర్ట్ ఉండాలి. Correct. నేను అదే అంట, నాకు ఆ సపోర్ట్ దొరకలా, ఇప్పుడు దొరికింది. ఎందుకంటే మా మదర్కు ఆలోచన ఉండుండొచ్చు, ఇది ఒక లెవెల్కి వెళ్ళాక, ఒక చదువుకున్నాక చేస్తే బాగుంటుంది, దీనికి ఆలోచన శక్తి ఉంటుంది, ఏం చేస్తున్నావు అనేది. 10వ తరగతి పిల్లకి ఏ ఆలోచన శక్తి ఉంటుంది అనేది ఆవిడ ఆలోచన. ఆవిడ ఆ టైంలో కరెక్ట్ కాబట్టి ఈరోజు నేను ఇక్కడ చేయగలిగాను, నేను ఒక సబ్జెక్ట్ని బయటికి తీసుకుని రాగలిగాను. ఆ రోజే నేను వెళ్ళిపోయి ఉంటే మైట్ బి ఎన్ని మిస్టేక్స్ అయ్యి ఉండేది నా లైఫ్లో, ఎన్ని బాధలు పడి ఉండేదాన్ని నేను. కరెక్ట్ చేశారు మా మదర్ ఆ టైంలో, ఆపేయటంతో కరెక్ట్ చేశారు. అంటే నా కోరిక ఆపల ఆవిడ, ఆ టైం కరెక్ట్ కాదని ఆపారు. కరెక్ట్. డైలాగ్ ఉంటుంది అందులో, ఇప్పటి వరకు పులి జింక పిల్లని చంపడమే చూసావు, జింక పిల్ల పులిని చంపడం ఎప్పుడైనా చూసావా? అది డైరెక్టర్ చాయిస్ అది. అంటే ఒక ఆడపిల్ల ఒక మొగాడిని, అంటే ఒక రాంగ్ చేసిన మొగాడనను నేను, రాంగ్ చేసిన పర్సన్ని సమాధానం ఎలా ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన. వాళ్ళ ఇంట్లో కూడా సిస్టర్స్ ఉన్నారండి, హీ నోస్ వెరీ వెల్ వాట్ ఈస్ ద పెయిన్ ఆఫ్ ద ఉమెన్. అప్పుడప్పుడు వాళ్ళ మదర్ని చూసి కూడా బాధపడతారు, ఈవిడ ఎందుకు వంటగదిలోనే ఉండిపోతుంది, ఇలా కోరికలు ఉండవా, వీళ్ళకి ఫ్రీడమ్ ఉండదా అని ఆయన ఆలోచిస్తాడు. అంత ఆలోచించాడనే కదండి ఈరోజు ఆయన అంత మాట అన్నాడు. ఒక జింక సింహాన్ని చంపటం అనేది ఎక్కడైనా మీరు చూసారా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్, నేను ఈ క్వశ్చన్ చేశాను నేను, జింక పిల్ల సింహాన్ని చంపటం ఏంటి రాఘవేంద్ర గారు అన్న. సమాజం సింహాన్నే చంపుతుంది అని అంటారు, జింక పిల్ల చంపితే ఎట్లా ఉంటుందో ఈ భూమిలో చూస్తారులే అని అన్న. ఓకే, కన్విన్స్ అయ్యి అంతే కదా. ఒక బాధ, అందరూ వదిలేశారు, ఏమీ చేయలేని పరిస్థితి, నన్ను ఎవరైనా చేసుకుంటారా అలాంటి పర్సన్ని? ఎవరు చేసుకున్న ఏం ఉపయోగం అనేది థాట్ కదా డైరెక్టర్ది. అలాంటి వాళ్ళు ఉంటారేమోనండి, నేను అనను. దెర్ ఆర్ గుడ్ పీపుల్, దెర్ ఆర్ బ్యాడ్ పీపుల్, బట్ పీపుల్ హ్యాస్ టు చూజ్ వైజ్లీ. నా క్వశ్చన్ అదే, నా ఆన్సర్ అదే, చూజ్ వైజ్లీ. ఆలోచించండి, ఉంది. ఎవరు పడితే ఆ మాటల్లో రాకండి అనేది ఆయన అది అంటారు. ఇప్పుడు రేపు ఎవరైనా ఫోన్ చేసి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను మీ దగ్గర అంటే, ఏం చదువుకున్నావు, అసలు ఎందుకు రావాలనుకుంటున్నావు అనేది క్వశ్చన్ చేస్తారు ఆయన డెఫినెట్గా. ఏంటి ప్యాషనా, లేదా సరదానా, లేదా ఏంది అంటే ఆ టైంలో యంగ్ ఏజ్లో, టీనేజ్ ఏజ్లో ఉంటుంది కదా, సినిమా చూడగానే మనం కూడా దీపికా పథకం అవుదాం, మనం కూడా ప్రభాస్ అవుదాం అని ఉంటుంది డెఫినెట్గా. ఆ ఆలోచనతో వస్తారు. కొంతమంది ప్యాషన్ అనుకుంటారు, కొంతమంది ఇంకే ఉంటాయి, అడుగుతారు. ప్రతి ఒక్క అడగాలి, నేను అడుగుతానండి. ఒక ప్రొడ్యూసర్ అయ్యి ఉండి, ఒక యాక్టర్ అయ్యి ఉండి, ఆర్ యూ ప్యాషనేట్ అబౌట్ మూవీస్, మీకు ఇష్టమా ఏంటి అని అడుగుతాను నేను. ఫస్ట్ క్వశ్చన్ నేను చేసేది అది. మీరు నాకు కథ చెప్తానంటున్నారు, దేనికి అంటే యూ హ్యావ్ ఎ సబ్జెక్ట్, ఆర్ యూ వాంట్ టు బీ ఎ డైరెక్టర్, ఆర్ యూ ఆర్ జస్ట్ డూయింగ్ బికాస్ ఇట్స్ అ ట్రెండ్, ఇట్స్ ఎ ప్రొఫెషన్, ఇట్స్ నాట్ ట్రెండ్ అనేది నేను చెప్తా. ఇది కూడా ఒక ఉద్యోగమే, సినిమా అనేది కూడా ఒక ఉద్యోగమే. కరెక్ట్. సినిమాలో ఒక చేసే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, ప్రతి కెమెరామ్యాన్ వెనకాల ఉన్న 10 మంది, అసిస్టెంట్ డైరెక్టర్స్ వెనకాల ఉన్న 10 మంది, సినిమాలో ఉన్న 24 క్రాఫ్ట్స్ పనే, అదొక ఉద్యోగం. మహా అయితే మీకు ఒక పే స్లిప్ ఉండదు అంతే కొంతమందికి, కానీ అది ఉద్యోగం. ప్రొఫెషన్గా ఆలోచించండి, అదే నా క్వశ్చన్. ఒక సినిమాలో రీసెంట్గా సినిమాలో చెప్పారు అవినాష్ గారు, సినిమా వాళ్ళంటే అంత చులకన ఎందుకు, అది కూడా ఒక జాబ్ అనేది ఎందుకు ఆలోచించారు అని అన్నారు. నేను అది బాగా కనెక్ట్ అయ్యా. నా పాయింటే కదా అది, నేను అనుకుంటుంది ఎంతోమంది అనుకున్న పాయింటే కదా అది. బాగా చెప్పారు అది. నేను అదే అంట, ఇప్పుడు కూడా నేను అదే మెసేజ్ పాస్ చేస్తా. ఇది కూడా జాబే, పేరెంట్స్కి కూడా చెప్పేది అది, ఇది కూడా ఒక ఉద్యోగమే. మహా అయితే ఒక శాలరీ పే స్లిప్ ఉండదు అంతే, మిగతా అదంతా సేమ్ టు సేమ్. దానికి మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. మీ పిల్లల మీద మీకు నమ్మకం ఉంటే ఏ తప్పు జరగదు. మీ పిల్లల మీద ముందు మీకు నమ్మకం ఉండాలి, ఉంటేనే ఏదైనా. మీరు నమ్మకపోతే ఇంకెవరు, బయట ప్రపంచం ఎందుకు నమ్ముద్దండి నన్ను? అసలు ఎందుకు నమ్మాలి బయట ప్రపంచం? నా వాళ్ళు నాకు నమ్మకపోతే, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నమ్మకపోతే, నా ఫ్రెండ్స్ నమ్మకపోతే, నాతో పని చేసే వాళ్ళు నమ్మకపోతే బయట వాళ్ళు ఎందుకు నమ్మాలి? అసలు ఎందుకు నమ్మాలి అని నా క్వశ్చన్. నమ్మాలంటే నేను ఏదో ఒకటి చేయాలిగా, మంచి పని చేశా, రాణి చేశా,
భూమి చేశా. ఎప్పుడైనా నమ్మండి ఐఎమ్ ఏ వెరీ గుడ్ యాక్టర్ అనేది, ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్ అనేది, ఐ మైట్ డిజర్వ్ ఏ స్మాల్ క్యారెక్టర్ అనేది. యు ఆర్ ఆస్కింగ్ మీ అ రిఫరెన్స్. ఐ డిడ్ భూమి. టేక్ ఎ రిఫరెన్స్ అండ్ గివ్ మీ ఆపర్చునిటీ. I can't ask everyone, no. It is not a resume to spread out and wait for a call. I waited. నేను వెయిట్ చేసా, అది కూడా అయిపోయింది. ఎలా అప్రోచ్ చేయాలో తెలీదు. ప్రొఫైల్ చేయమంటారు, ఏం ప్రొఫైల్ చేయాలి? రెజ్యూమ్ చెప్పు, నేను ఫటాఫట్ చేసేస్తా ఇప్పుడే 2 నిమిషాల్లో. ఏం ప్రొఫైల్ చేయాలి నాకు తెలీదు. ఏం చేయాలి? ఏం చేయాలంటే నేను నా మీద నేనే డబ్బు పెట్టుకొని చేయాలి. నా కోసం ఎవడు పెట్టరు. నా నెత్తిన నేనే పెట్టుకున్నా రూపాయి పెట్టుకున్న. పాపం ఏదో మా డైరెక్టర్ గారికి తెలిసింది నేను ఒక ప్యాషనెట్ పర్సన్ అని. చేశారు, ఇచ్చాను ప్రోడక్టు. చూడండి, ఐ హ్యావ్ గివెన్ మై సెల్ఫ్ యాజ్ ఎ పర్ఫార్మర్ అండ్ ఐ హ్యావ్ గివెన్ 1 మెసేజ్. ఐ డిడ్ 2. దట్ ఈస్ మోస్ట్. నాకు ఇప్పుడు ఇది చూసైనా సరే ఒక ఆపర్చునిటీ వస్తుందని నా ఆలోచన. ఇంతకన్నా నేను ఇంకేం చేయగలుగుతా? ఒక అన్నోన్ పర్సన్ నేను ఇండస్ట్రీకి. ఇంతకన్నా నేనేం చేయలేను. ఇంకా ఇక్కడ కూడా నేను వెయిట్ చేయాలి అంటే వెయిట్ చేస్తానేమో. చేస్తా. మా డైరెక్టర్ అన్నట్టు యూ హ్యావ్ టు వెయిట్. అదే ఆన్సర్ ఉంటుంది నా బ్రెయిన్లో. యూ హ్యావ్ టు వెయిట్. ఐ విల్ వెయిట్. ఇఫ్ ఐఎమ్ నాట్, ఐ విల్ వెయిట్ ఫర్ అనదర్ 1-2 years. ఐ విల్ డూ మై ఐటీ జాబ్ ప్రాపర్లీ. ఐ విల్ కమ్ అగైన్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. నైస్. ఐ వోంట్ స్టాప్ టేకింగ్ మూవీస్ ఆర్ యాక్ట్ మూవీస్. ఐ విల్ కమ్ బ్యాక్. నేను చచ్చేదాకా, నా లాస్ట్ బ్రీత్ దాకా నాకు ఒక కోరిక ఉంది. నేను ఒక సినిమా, మంచి సినిమా తీయాలి అని. తీస్తా, బరాబర్ తీస్తా. నాకు వచ్చే ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే, రేపు పెళ్లి చేసుకున్న ఫ్యామిలీ కూడా మంచిగా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మంచి సినిమా ఇవ్వాలనుకుంటా నేను ఇండస్ట్రీకి. ఎప్పుడు అనుకుంటున్నారు పెళ్ళి? పెళ్ళి సంబంధాలు రావాలి కదండి. అంటే సంబంధాలు వచ్చిన అదో భయం మా అమ్మకి. మీ అమ్మాయి జాబ్ మానేస్తుందా, ఇంట్లో ఉంటుందా? ఫస్ట్ క్వశ్చన్. మీ అమ్మాయి నల్లగా ఉంది, సెకండ్ క్వశ్చన్. మీరు నలిపంటే ఇది ఎంత నారో మైండెడ్ ఉందనేది నాకు బాగా అర్థమైందండి. మీ అబ్బాయి జాబ్ చేస్తాడు, మీ అబ్బాయికి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంది, ఒక పెద్ద కంపెనీలో. సింపుల్ ఎగ్జాంపుల్ ఇది, నాకు వచ్చిన సంబంధాలు ఒక ఎగ్జాంపుల్. మీరు వచ్చారు నన్ను చూడటానికి మీ అబ్బాయితో పాటు. అబ్బాయి వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్ పర్సన్. కానీ అడిగే క్వశ్చన్స్ ఎవరు? పేరెంట్స్. నాకు అర్థం కాదు ఈ లాజిక్. నాకు అర్థం కాదండి. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ లాజిక్. ఓకే, పేరెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐఎమ్ టెల్లింగ్ అగైన్, పేరెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ వాట్ యూ షుడ్ ఆస్క్ ద పర్సన్, ఏమ్మా ఏం చదువుకున్నావు? ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ క్వశ్చన్ వినగానే. నెక్స్ట్ ఏంటి? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మరి పెళ్ళాక జాబ్ మానేస్తావా? అంటే వాళ్ళ అబ్బాయి కంఫర్ట్ చూస్తున్నారు, మీరు కంఫర్ట్ చూస్తున్నారా? ఐఎమ్ నాట్ ఎ కంఫర్ట్ పర్సన్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్. మా మదరు కష్టపడి నన్ను ఇంత చదివించి, నన్ను ఉద్యోగం చేసేటట్టు, నన్ను ఇండిపెండెంట్ ఉమెన్ చేసి, నాకు ఎవరూ తెలియకపోయినా నేను మనుషుల్ని గ్యాదర్ చేసుకుని నా పక్కన పెట్టుకొని, నేను ఒక లెవెల్కి, నాకు ఒక చిన్న డ్రీమ్స్ ఉన్న దానికి నేను రీచ్ అవ్వాలనుకుంటే నువ్వు వచ్చి నన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో కూర్చుంటావా అంటే, నేను ఎలా కనబడుతున్నా నీ కళ్ళకి అని అన్నా. నేను వాళ్ళ పేరెంట్స్ని అన్నా, మర్యాద ఇవ్వాలా నేను? ఇంకా మీకు ఎట్లా కనబడుతున్నా నేను? అవసరమా? మీ అబ్బాయికి వచ్చి పెళ్లి చేసుకుని నేను ఇంట్లో కూర్చోండి. నాకన్నా ముందు మా మదర్ రియాక్ట్ అయ్యారు. మీరు బయలుదేరండి అంది. మా అమ్మ సింపుల్గా మీరు బయలుదేరండి అంది. నాకు బాధ అండి అది. ఒక ఆడపిల్లకి జరిగేది ఇది. ఎంతమంది లేరండి జాబులు చేసుకుంటూ మానేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు? చాలామంది. ఐ హ్యావ్ సీన్ మై ఓన్ ఫ్రెండ్స్. దే ఆర్ నాకన్నా టాపర్స్ వాళ్ళు. నా క్లాస్లోనే నాకన్నా టాపర్స్. నేను యావరేజ్ పర్సన్, నాకు 65-70% ఎడ్యుకేషన్లో. వాళ్ళు నాకన్నా టాపర్స్ అండి. అంటే వాళ్ళు చదివితే, జాబ్ చేస్తే ఒక కంపెనీ బిల్డ్ అవ్వచ్చు, ఒక కంపెనీ ఎక్కడికో వెళ్ళొచ్చు. అలాంటిది ఆ సొసైటీలో ఆ థాట్ ఏంటి? నాకు మైట్ బి ఇలాంటి థాట్ మూలంగా నన్ను ఎవరు ఇష్టపడరు. మైట్ బి అది అయి ఉంటుంది. నేను కొంచెం మొహమ్మద్ చెప్పేస్తా. మొహమ్మద్ చెప్పడంలో తప్పు లేదండి, కానీ ఎవరికి చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. నేను బయట వాళ్ళకి మొహమ్మద్ చెప్పాను. నేను
నా అనుకున్న వాళ్ళకి చెప్తాను నేను తొందరగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇది ఇంకా లిమిట్ క్రాస్ అవుతుంది అన్నప్పుడు నేను చెప్తా, లేకపోతే నేను చాలా సైలెంట్. థింక్ ఈజ్ అంటే నేను మిమ్మల్ని అపోజ్ చేయట్లేదు, కానీ ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. కొంతమంది ఏది చదివినా హ్యాపీగా ఉద్యోగం చేసుకోమ్మా అంటారు, కొంతమంది ఉద్యోగం ఖచ్చితంగా చేయాలమ్మా అంటారు. అంటే వాళ్ళ ప్రయారిటీస్, ఒక ఫ్యామిలీలో ఇద్దరు సంపాదిస్తే వీళ్ళు తొందరగా సెటిల్ అవుతారు, లేకపోతే సపోర్ట్గా ఉంటారు నా కొడుక్కి, ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తే, లేదా ఫైనాన్షియలీ కాస్త కంఫర్ట్గా ఉండొచ్చు అనేది ఆలోచించే విధానం ఒక ఫ్యామిలీలో ఉంటే, అమ్మాయి కూడా బయటికి వెళ్ళిపోతే రేపు వీడు ఇద్దరు టైడ్ అయిపోయి ఇంటికి వస్తే వీళ్ళని చూసేది ఎవరు ఉంటారు? అంటే రేపు వీళ్ళిద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతే మేము బాక్సులు కట్టాలా వీళ్ళకి? లేదు, వీళ్ళ పిల్లల్ని కూడా మా మీదే వదిలేస్తారు రేపు. లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి, లాట్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడు మనం ఎవరిని తప్పుపట్టలేము. అదే అందుకే అంటున్నాను, టైడ్ అయ్యేదాకా జాబ్ చేయటం ఎందుకండి నా క్వశ్చన్. టైడ్ అయ్యేదాకా ఉద్యోగం ఎందుకు చేయాలి? రైట్ రైట్. దేర్ ఈజ్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంది, 9 to 4 10 to 4 ఉంది. ఐటీ జాబ్ కూడా అట్లాగే ఉంటుంది. మీరు 10కి వెళ్ళారా 8 hours షిఫ్ట్ చేయండి, ఎక్స్ట్రా ఉంటే 1-2 hours చేయండి, తప్పులేదు. వై యూ నీడ్ టు డూ అంటిల్ యూ గెట్ టైర్డ్ అండ్ మీ హెల్త్ మీద వచ్చేటట్టు ఎందుకు చేయాలి అనేది నేనైతే అట్లా చేయనండి, నాకు అవసరం కూడా లేదు. నేను కంపెనీకి డైరెక్ట్గా చెప్తా, నాది 8 hours షిఫ్ట్, నేను 8 hours చేస్తాను. మీకు ఎక్స్ట్రా కావాలా చెప్పండి, బట్ ఇంటిమేట్ మీ సో దట్ ఐ కెన్ టెల్ మై ఫ్యామిలీ కొంచెం ప్రాజెక్ట్ ప్రాబ్లం ఉంది, లేదా ఆఫీస్లో ప్రాబ్లం ఉంది, నేను ఎక్కువ వర్క్స్ చేయాలి, ఈ మంత్ ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఉంటుంది, వాట్ అంటిల్ వెన్. మీరు లాంగ్ షిఫ్ట్ చేసినా షార్ట్ షిఫ్ట్ చేసినా శాలరీ ప్యాకేజ్తోనే కదా వచ్చేది. ఒక లిమిటెడ్ శాలరీ ప్యాకేజ్తో వచ్చినప్పుడు ఆ ప్యాకేజ్కి పని చేయించుకోండి, ఎందుకు ఎక్స్ట్రా వర్క్? ఎక్స్ట్రా వర్క్ కావాలంటే ఎక్స్ట్రా పే చేయండి. అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్తున్నారు, కానీ జనరల్గా సిటీలో మనం బయటకు వెళ్ళి ఈ బస్సులు, క్యాబ్లు లేదా డ్రైవింగ్లు చేసుకుంటూ వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని అంతా చూసుకుని, సో అల్టిమేట్లీ డబుల్ బర్డెన్ ఫర్ ద విమెన్. అదే డబుల్ బర్డెన్, అల్టిమేట్లీ మనమే సఫర్ అయ్యేది. ఉద్యోగం చేసినా చేయకపోయినా అల్టిమేట్లీ మనమే సఫర్ అయ్యేది, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే అంటే బర్డెన్ పెరిగే కొద్దీ మన మెంటల్ అండ్ ఫిజికల్ కండిషన్స్ ఆర్ టోటలీ డ్రాస్టిక్గా పడిపోతూ ఉంటాయి. అవును. ఇక మన మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనేది ఎవరికి పట్టింపు కూడా ఉండదు. ఈవిడ ఎందుకంత చికాకు ఉంది అని ఏదైనా మనం ఒక పని చేద్దాం అని కూడా ఎవరు అనుకోరు. వెరీ ఫ్యూ పీపుల్ ఇంట్లో అర్థం చేసుకోరు. పని చేసి ఒక సపోర్ట్గా ఒక పని చేద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. బట్ మంచి రోజులు వస్తున్నాయి, జనాలు మారుతున్నారని ఒక పాజిటివ్ వేలో తీసుకోవాలి మనం, అంతే. ఇక ఇంతకు మించి మారుతున్నారండి. యాక్చువల్గా ద విజన్ ఈస్ చేంజింగ్. ఐ వుడ్ సే ద విజన్ ఈస్ చేంజింగ్ టువర్డ్స్ సినిమా కానీ టువర్డ్స్ ఎనీథింగ్ పీపుల్ ఆర్ చేంజింగ్. థింకింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. ఇదివరకులా అంటే చెప్పిందే ఫాలో అయ్యేటట్టు లేరు. ద న్యూ జనరేషన్ హౌ టాలెంటెడ్ దే ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ వాట్ అనేది. మనకు అండర్స్టాండ్ అవ్వటాలంటే ఒక ఏజ్ రావాలంటారు, వాళ్ళకి అవసరం లేదు. దే ఆర్ లిటరల్లీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ టెక్నాలజీ. యూ కెన్ సీ, యూ కెన్ సర్చ్, యూ కెన్ రీడ్, యూ కెన్ డూ ఎనీథింగ్. విజన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ ద విజన్ ఈజ్ చేంజ్, ఇట్ హ్యాస్ స్టార్టెడ్ సమ్వేర్. సో ఇది ఇప్పుడు ఎప్పటివరకు సేల్ అవుతుందని మీ ఉద్దేశం? సేల్ అనేది మళ్ళీ స్ట్రగుల్ ఏం లేదండి, రాకపోతే నేను యూట్యూబ్లో వేసేస్తా, సింపుల్. నేను ఇక్కడ మనీ కోసం ఇది చేయలా, ఇది నా యాక్టింగ్ బయటికి రావాలని చేసా. ఫస్ట్ పాయింట్, నా యాక్టింగ్ బయటికి రావాలి, జనాలు చూడాలి, ఇండస్ట్రీ పీపుల్ చూడాలి. నా కోసం నాజియా గారు మీకోసం ఒక క్యారెక్టర్ రాశాను, అది మీరు బాగా చేస్తారు అనే నాకు ఒక ఫోన్ రావాలనేది నా ఎక్స్పెక్టేషన్. సూపర్. మనీ ఈజ్ నాట్ ఫర్ దిస్ థింగ్. అంటే మనీ కోసం చేస్తే మనీలాగే ఉంటుంది, అది లేదు. ఇది నా ప్యాషన్, ఐ రెస్పెక్ట్ దట్. దాని మీద చేశాను నేను ఇది. సో ఐఎమ్ జస్ట్ ఫర్ దట్ ఓన్లీ, ఆ పర్పస్ కోసమే చేశా. అండ్ రాజీవ్ గారు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వేస్తానన్నారు, అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ మధుర ఛానల్, ఆడియో టీవీ యూట్యూబ్ ఛానల్లో కూడా వేస్తాను నేను, అవైలబుల్ ఉండటానికి, చూడటానికి. అట్లీస్ట్ పీపుల్ కెన్ రీచ్ అండ్ సీ, నో వాట్ ఈస్ ద 24th క్రాఫ్ట్ టాలెంట్ ఇన్ దట్ మూవీ. నా ఒక్కదానికనే కాదు, నాతో పనిచేసిన వాళ్ళకి కూడా రావాలి వరకు. అవును.
అందరూ చాలా కష్టపడి చాలా నా మంచి ప్రొడక్షన్ product హౌస్ ని నుంచి బయటకి రాణికి వచ్చిన టెక్నీషియన్స్ కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి భూమి నుంచి వచ్చిన టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరికి పని దొరకాలి, నాతో సహా Yeah. నా డైరెక్టర్తో గారితో సహా మిగతా అందరికీ పని అనేది దొరకాలి, కొత్త టాలెంట్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వాలి అనేది నా పాయింట్. డైరెక్టర్ గారిది కూడా అదే పాయింట్. మేము అలాగే తీసుకున్నాం, కొత్త వాళ్ళనే తీసుకున్నాం, అలాగే చేసుకుంటూ వచ్చాం. కొంతమంది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, కొంతమంది ఇంకా వెయిట్ చేస్తున్నాం, ఎప్పటికి వస్తుందో Yeah. తెలీదు, అంతే వెయిట్ చేయాలి. కొత్తగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ధైర్యంగా ఉండండి, డోంట్ గెట్ డౌన్ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్. నేను ఒకటే అంట, విల్ పవర్ అనేది ఉండాలి. ఆ విల్ పవర్ పెట్టుకొని కాన్ఫిడెంట్ పెట్టుకొని మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా తక్కువ చేసుకోవద్దు. గివ్ ఏ బ్రేక్ బట్ డోంట్ క్విట్. నేను అదే అంట, నేను బ్రేక్ ఇస్తా కానీ క్విట్ చేయను. అదే నేను చెప్పాలనుకున్నా. అవ్వలేదులే వెళ్ళిపోదాం ఆ ఊరికి అని అనుకుంటారు కొంతమంది. వద్దు, ఏదో సర్వైవ్ అవుతూ చేయండి, నేను చెయ్యొద్దు అన్నట్లే, కానీ డోంట్ గివ్ అప్. నో, ఇట్స్ యువర్ డ్రీమ్. మీరు కళ్ళు మూసేటప్పుడు ఏం ఆనందపడతారు అనేది నా ఆలోచన. అది ఆలోచించండి చాలు. యు డిడ్ సంథింగ్ గుడ్ అంటే మీరు వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళాలి కదా, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. భూమి మూవీలో మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఏంటి అని అంటే, మీరు వాష్రూమ్ ఉందా అని లోపలికి వెళ్ళి కమోడ్ మీద కూర్చుని, బా ఏం పెయిన్ అసలు. ఎన్ని టేకులు తీసుకున్నారు? సింగిల్ టేక్ అండి, అది ఏయ్ సింగిల్ టేకే. సూపర్ అసలు. నేను రాఘవ్ గారికి చెప్పే, ఇది నేను సింగిల్ టేక్ ఇస్తా, మళ్ళీ ఇవ్వను, ఇచ్చేస్తా, నువ్వు ఎలా ఎడిట్ చేసుకుంటావో చేసుకో. నేను సింగిల్ టేక్గానే ఇచ్చానండి. ఆ బాత్రూమ్ కూర్చోవటం, లెగవటం, ఏడవటం, అది మాత్రం నేను సింగిల్ టేకే ఇచ్చాను. నేను నాకు కష్టం అండి, మగవాళ్ళ ముందు యాక్ట్ చేయాలంటే నాకు కష్టమే, కానీ ఇక్కడ నన్ను మౌల్డ్ చేశారు చూడండి క్యారెక్టర్ అనేది. ఆ క్యారెక్టర్లో వెళ్ళి చేయటం అనేది ఐ ఫీల్ పెయిన్ డెఫినెట్గా. అండ్ నేను ఏదో ఇచ్చాను, ఒక 40% ఇచ్చాను అనేది నా ఉద్దేశం. నేను సాటిస్ఫై లేను ఆ సీన్తో యాక్చువల్గా. ఐఎమ్ నాట్ సాటిస్ఫై విత్, అందులో ఉన్నాయి కొన్ని సీన్స్ నేను ఇంకా బాగా చేయగలుగుతాను అనేది నాకు ఉండేది. టైం లేదు, మనీ లేదు, డేట్స్ లేవు. అంటే డేట్స్ అంటే ఇప్పుడు నేను డేట్స్ జాబ్ చేయాలి, వీకెండ్లో చేసుకోవాలి. అంటే ఈ వీకెండ్ ఆగితే మళ్ళీ ఇంకో వీకెండ్ అంటే 5 days గ్యాప్. అది చేసేటప్పుడు కో ఆర్టిస్ట్కి ఉండాలా డేట్స్, చేసే టెక్నీషియన్స్ వాళ్ళందరూ ఉన్నారా, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆలోచించుకోవాలి కదా. నేను కొన్ని సీన్స్ చూసుకున్నప్పుడు నేను ఇప్పుడు దాకా చెప్పలేదు, నేను కొన్ని సీన్స్కి నేను సాటిస్ఫై లేను. ఓకే, బట్ ఐ గివెన్ సంథింగ్, ఐ హ్యావ్ గివెన్. ఇంకా నాకు కొంచెం టైం వచ్చి ఉండి ఇంకొంచెం మంచిగా బడ్జెట్ ఉండుంటే ఇది ఇంకా బాగా ఈ సీన్ని ఎలాబొరేట్ చేయొచ్చు, ఈ వర్డ్ని, ఈ ఎమోషన్ని ఇంకా బాగా చెప్పొచ్చు అనేది మా ఇద్దరు ఉద్దేశం. కానీ లేదు, ఇది ఒక వెబ్ సిరీస్ కంటెంట్ అండి. ఇది నేను డబ్బులు లెక్క డెమోగా తీసా. అసలు నేను చేయాలనుకుంటే ఇది వెబ్ సిరీస్గా చేసుకోవచ్చు, డబ్బులు తీసి మళ్ళీ లోను వద్దు, ఒకటి చాలు నాకు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి, అది ప్రొడ్యూసర్లు అవనివ్వండి, డైరెక్టర్లు అవనివ్వండి, టాప్ మోస్ట్ సినిమా చేయాలి అని అనుకునే వాళ్ళకి, వాళ్ళ ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు ఈ సందర్భంగా? ఒక్క ఛాన్స్, సంగీత గారు అన్నట్టు ఖడ్గంగా, ఒక్క ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్, మంచి ఆర్టిస్ట్ అవుతా, గౌరవం తెస్తా సినిమా ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీకి ఒక గౌరవం అవ్వాలని అనుకుంటున్నాను. నేను ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక రెస్పెక్టబుల్ యాక్టర్, ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నా. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, అంతే. సూపర్. మీ భూమి సినిమా బయటకు వచ్చిన తర్వాత మీకు సూపర్ డూపర్ ఆపర్చునిటీస్ రావాలని ఐ డ్రీమ్ నుంచి మా మణిగారితో సహా, గురుబ్రహ్మ గారితో సహా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to
I Dream.